నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక ఇంపార్టెంట్ వీడియోస్ మనం చేస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలి జనరేషన్లో ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకున్నటువంటి అటు మల్లారెడ్డి సార్ కానీ, రవీంద్ర రెడ్డి సార్ కానీ, లేకపోతే ఇతర ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు ఫస్ట్ జనరేషన్లో ఏదైతే వచ్చాయో వాళ్ళు చేయగలిగినంత మేలు తెలంగాణ సమాజానికి కానీ లేకపోతే తెలుగు ప్రజలకు కానీ చేశారు. తద్వారా ఈరోజు ప్రపంచ యవనికలో తెలుగు విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత నిష్ణాతులై భారతదేశ ప్రగతిలో వాళ్ళందరూ కూడా ఉపయోగపడ్డారు. అయితే కాలం మారింది, సిచ్యువేషన్ మారింది. ఇప్పుడున్నటువంటి అవసరాల దృష్ట్యా మార్పు చేర్పు జరగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ వారసులను కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ మార్పు అవసరం పడింది అంటే, ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే కాలమాన పరిస్థితులను బట్టి అవసరాలు, టెక్నాలజీ, అదేవిధంగా ఎంపవర్ చేయాల్సినటువంటి విధి విధానాలు కూడా మారిపోతుంటాయి. అప్పుడు ఆ జనరేషన్లో తొలితరం ఎంటర్‌ప్రెన్యూర్స్గా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నాలెడ్జ్ మేరకు, వాళ్ళకున్నటువంటి అవకాశాల మేరకు, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ మేరకు ప్రయత్నం చేశారు. ఆ రకంగా ప్రయత్నం చేయడంలోనే భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్రం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో అత్యంత అభివృద్ధి సాధించి ముందుకు తీసుకెళ్ళింది అనమాట. సో ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలన్నదైతే ఈ నెక్స్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్లో చదవడమే కాకుండా వాళ్ళ నాలెడ్జ్ని, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీలో కానీ లేకపోతే గ్లోబల్ సినారియోస్లో జరిగేటువంటి డిఫరెంట్ పరిస్థితులను అర్థం చేసుకొని ఈ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జనరేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, ఈ జనరేషన్ ఇంజనీర్స్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో ఇందులో ఒక అత్యంత ముందడుగు వేస్తూ గీతాంజలి కాలేజ్ యాజమాన్యం 2వ తరానికి వైస్ చైర్మన్గా బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు మనతో ఉన్నాం హరిచంద్రారెడ్డి సార్, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కీసరా వైస్ చైర్మన్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. హరిచంద్రారెడ్డి సార్ ఐఐటి గౌహతి అల్యూమిని. సో ఈ నెక్స్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి హరిచంద్రారెడ్డి సార్ తను ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ కి అవసరమైనటువంటి విధి విధానాలతో, అవసరమైనటువంటి టెక్నాలజీస్తో, అవసరమైనటువంటి స్కిల్ని నేర్పించి తెలంగాణ ప్రజల యొక్క లేకపోతే తెలంగాణ స్టూడెంట్స్ యొక్క నెక్స్ట్ భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో తను ఒక యంగ్స్టర్ కాబట్టి తనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ లేకపోతే ఇండస్ట్రీ మీద కానీ లేకపోతే గ్లోబల్ సినారియో అవగాహన ఉంది. కాబట్టి తను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాడు, సారా సంబంధించినటువంటి విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు 2వ తరం ఎంటర్‌ప్రెన్యూర్ గా ఈరోజు గీతాంజలి యాజమాన్యంగా మీరు ముందుకు రావడం జరిగింది. సో మీ గురించి ఫస్ట్ చెప్పండి సార్. సార్ నేను ఐఐటి గౌహటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాను. దాని తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకొని మన ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్ట్ లో చేరాను. దాని తర్వాత గూగుల్లో కూడా చేశాను హైదరాబాద్ లోనే యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. దాని తర్వాత నాకు ఫైనాన్స్ లో ఇంట్రెస్ట్ ఉండి యూఎస్కి వెళ్ళాను. న్యూయార్క్ లో మాస్టర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేశాను. వెరీ మ్యాథమెటికల్ ఫీల్డ్ అది. దాని తర్వాత క్వాంటిటేటివ్ ఫైనాన్స్ ఒక హెడ్జ్ ఫండ్ లో, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ హెడ్జ్ ఫండ్ AQR లో పనిచేశాను. దాని తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్, మీరు HFTs అది విని ఉంటారు. HFTs లాగానే కొంచెం ఇంకా స్లోవర్ స్పీడ్ తో ట్రేడ్ చేసే వాళ్ళు ఆటోమేటెడ్ ట్రేడింగ్ లో ఉన్నారు. ప్రోగ్రామ్స్ రాస్తూ ట్రేడ్ చేయాలి. అలాంటి కంపెనీ ఆర్బి ట్రేడింగ్ అని, అందులో పనిచేశాను. అది US బేస్డ్ కంపెనీ, మన హైదరాబాద్ లో కూడా ఆఫీస్ ఉంది. అక్కడ ఇవన్నీ కలిపి నాకు 10 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ రోల్స్ నేను ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేశాను, టెక్నికల్ ఇంటర్వ్యూస్. సో స్టూడెంట్స్ ఫైనలీ HR వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మాకు పంపిస్తే మేము ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటుండే. ఇంటర్వ్యూ ప్యానెల్ లో కూడా ఉన్నాం. లైక్ ఎలాంటి క్వశ్చన్స్ అడగాలని వేరే వాళ్ళకి చెప్పడం, స్టూడెంట్స్ ఎలా జడ్జ్ చేయాలని వేరే వాళ్ళని ట్రైన్ చేయడం, అలాంటివి కూడా చేశాను యాజ్ పార్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ గూగుల్ అండ్ డైరెక్ట్ ఐ అండ్ ఆర్బ్ ట్రేడింగ్. సో ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత నేను మళ్ళీ ఒక కంపెనీలో పనిచేస్తుంటే నాకు అప్పుడు ఒకసారి అనిపించింది, ఇంత కష్టపడి పనిచేస్తున్నాను. ఇదే చైర్మన్ సార్ నాకు చాలాసార్లు అడిగారు, యాక్చువల్లీ నీ ఎక్స్పీరియన్స్తో నువ్వు వచ్చి కాలేజ్లో పనిచేస్తే పిల్లలకు చాలా వాల్యూ యాడ్ చేయొచ్చు. అయితే ఒక రోజు ఇలానే నేను రాత్రి వరకు పనిచేస్తుంటే నాకు అప్పుడు అనిపించింది, ఈ ఎవరో కంపెనీ కోసం ఇంత కష్టపడే బదులు మన విద్యార్థుల కోసం నా ఎక్స్పీరియన్స్ వాడి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది కదా. అప్పుడే నేను ఆ డెసిషన్ తీసుకున్నాను, కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి. అప్పుడు వైస్ చైర్మన్ రోల్లో జాయిన్ అయ్యాను. ఇది చాలా డిఫరెంట్ రోల్ నాకు ఫస్ట్, కానీ నాకు ఆ షిఫ్ట్ అలవాటే. అంటే ఫస్ట్ నేను కంప్యూటర్ సైన్స్లో సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా చేసి ఫైనాన్స్కి వెళ్ళాను. అప్పుడు అన్నారు, అరే ఇదేం షిఫ్ట్, కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ నుంచి ఫైనాన్స్కి వెళ్ళి అక్కడ ట్రేడింగ్ చేస్తున్నావు, హెడ్జ్ ఫండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తున్నావు అని అప్పుడు అన్నారు. అని అందులో నేను బాగానే చేశాను. దాని తర్వాత ఇప్పుడు అలానే మళ్ళీ ఇంకో షిఫ్ట్ వచ్చింది, ఫ్రమ్ ఫైనాన్స్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎడ్యుకేషన్లో పిల్లలకి
వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఇది. నా కింద చాలామంది పనిచేస్తున్నారు. ఇప్పుడు మేనేజరియల్ రోల్ కూడా ఉంది. ఇదంతా కొత్తది, బట్ నేను నేర్చుకుంటున్నాను, చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నాకు ఫలితాలు కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ ఆర్ ఆల్సో రియలీ అప్రిషియేటింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నాకు ఆ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు నేను చేసేది కరెక్ట్ దారిలో ఉన్నానని కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇక్కడ స్టూడెంట్కి సంబంధించినప్పుడు సార్ మొత్తం 3 ఎమోషన్స్తో మీరు కనెక్ట్ అయినారు. 4 యాక్చువల్గా చెప్పాలన్నట్లయితే. మొట్టమొదటిది భారతీయ విద్యార్థులందరికీ కూడా ఐఐటి అంటే వల్లమాలిన ప్రేమ. సో మీరు ఐఐటి అల్యూమిని. ఓకే. సెకండ్ది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అంటే అది మామూలు ప్రేమ కాదు, అది మామూలుగా ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. సో ఆ రకంగా రెండో కనెక్షన్. కరెక్ట్. మీది మూడో కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి న్యూ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఫిన్టెక్ అంటున్నారు. సో ఫిన్టెక్తో మీరు అసోసియేట్ అన్నారు. అన్నిటికన్నా చివరిది సార్ చాలా ఇంపార్టెంట్ అయింది. మన వాళ్ళకి యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ కోసం పోయినప్పుడు ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, అది బాగుందని చూస్తారు. మన వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ ప్యాకేజ్ ఎంత ఇస్తారు అనేది. సో భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి హైయెస్ట్ ప్యాకేజ్ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా విత్ రిలేటెడ్ టు క్వాంటమ్ కానీ లేకపోతే హెచ్ఎఫ్టీ. సో మీరు హెచ్ఎఫ్టీ ఫండ్స్లో పనిచేసి వచ్చారు. సో ఈ 4 రకాలుగా మీరు మా యంగ్ జనరేషన్కి లేకపోతే జెన్జీ జనరేషన్కి కనెక్ట్ అయినటువంటి మనిషి. సో ఎలా ఉంది సార్ ఈ ఫీలింగ్, ఎలా ఉంది ఈ పిల్లలతో? ఈ ఫీలింగ్ బాగుందండి. నాకు మెయిన్ థింగ్ ఇస్ నాకున్న ఎక్స్పీరియన్స్తో పిల్లలకి వాళ్ళని అప్లిఫ్ట్ ఎలా చేయాలనేది నా మెయిన్ థాట్. డిఫరెంట్ వేస్లో కరిక్యులమ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, మెంటరింగ్ కానీ, వాళ్ళ రెజ్యూమేస్ తయారు చేయడం నుంచి కానీ అన్ని ఆస్పెక్ట్స్లో ఐ ఫీల్ ఐ హ్యావ్ వాల్యుబుల్ ఇన్పుట్స్. వాళ్ళకి ఆ గైడెన్స్ కూడా ఎక్కడ దొరుకుతుంది, వారు ఎవరిచ్చిన మాట వినాలి, ఒకటి చెప్తే ఇంకోటి చెప్తున్నారు, ఏది నమ్మాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి నాది ఒక స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ వాయిస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అది వాళ్ళు విని దాని మీద యాక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు మెల్లగా వాళ్ళ రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. వాళ్ళని చూసి వాళ్ళ జూనియర్స్ ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళ జూనియర్స్ ఇన్స్పైర్ అయ్యి అది ఒక కాలేజ్లోనే ఒక కల్చర్, ఒక ఈకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. అదే నా గోల్. అదే దారిలో ఉన్నాను. విద్యార్థి జీవితంలో అండి ఇంజనీరింగ్ కాలేజ్ పాత్ర అత్యంత ప్రముఖమైనది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మనకి సిఎస్సి లాంటి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ నేర్చుకోవాలంటే 3 నెలలు అమీర్పేటకు పోతేనో లేకపోతే 3 నెలలు ఆన్లైన్లో నేర్చుకుంటేనో సరిపోతుంది. కానీ ఒక మనిషిని షేప్ చేయడంలో, ఒక విద్యార్థి అంటే యంగ్ జనరేషన్ విద్యార్థిని ఒక అడల్ట్గా తీర్చిదిద్దడంలో ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క పాత్ర, ప్లస్ ఆ ఎన్విరాన్మెంటు, ఆ వాల్స్, ఆ యొక్క ట్రీస్, ప్రతి దాంతో పిల్లలు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి ఈరోజు మన వైస్ చైర్మన్ సార్తో జరిగేటువంటి ఇంటర్వ్యూ అంతా కూడా జస్ట్ వాక్ అండ్ టాక్ అనేటువంటి విధానంలో మనం చేస్తూ ఉన్నాం. సో సార్తో మాట్లాడుతూ క్యాంపస్ చూపిస్తూ మీకు ఈ యొక్క గీతాంజలి కాలేజ్ విశేషాలను కానీ, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎంటర్ప్రీనర్స్ యొక్క ఛాలెంజెస్, అదేవిధంగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం ద్వారా జరిగేటువంటి ఉపయోగాలు ఏ రకంగా ఉంటాయి అనేది కూడా మనం ఈరోజు ఇంటర్వ్యూలో చూద్దాం. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే సార్ భారతదేశం యొక్క పరిస్థితి, మనము ఎప్పుడు కూడా మేము జనరల్గా మీ ముందు జనరేషన్ చైర్మన్స్తో వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ దగ్గర కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి, మీ దగ్గర ల్యాబ్స్ ఎలా ఉంది, మీ దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా ఉంది, మీ దగ్గర వచ్చేసి మీడియం ప్యాకేజ్ ఎలా ఉంది, లేదా లోయెస్ట్ ప్యాకేజ్ ఉంది, ఇది తప్ప జనరల్గా మేము ఈ విషయాలు ఎప్పుడు మాట్లాడాల్సిన సందర్భం రాలేదు. ఎందుకంటే ఆ సమయానికి వారికి అది అంటే ఆప్ట్ విషయం అన్నట్టు. కానీ మీతో మాట్లాడేటప్పుడు మాత్రం ఇటువంటి ఏ విషయాలు ఈరోజు ఈ యొక్క ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఈ యొక్క దీంట్లో ఉండవండి. ఎందుకంటే యాక్చువల్గా అది అంతా విని మీకు బోరు కొట్టేసింది. మా చైర్మన్స్, మా ప్లేస్మెంట్ ఆఫీసర్లు, మా ప్రిన్సిపాల్స్ ఏకరవు పెట్టినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి తప్ప ఇటువంటి ఏ ఆర్థడాక్స్ విషయము ఇందులో ఉండదు. సో ఇప్పుడు మీరు డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. జెన్జీ జనరేషన్గా మేము ఒక జనరల్గా ఓరియంటేషన్ జరిగేటప్పుడు సార్ మా ప్రిన్సిపల్ సార్ లేకపోతే మా చైర్మన్ సార్ ఏదో చెప్తూ ఉంటే వీళ్ళు మాత్రం వీళ్ళ పాటికి వాళ్ళు జోక్స్ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మనకి డిస్కనెక్షన్ స్ట్రాటజీ ఉంది. బట్ యు ఆర్ ద ఎగ్జాక్ట్ కనెక్టెడ్ పీపుల్ విత్ దిస్ జనరేషన్. ఎందుకంటే వాళ్ళకి 17-18 ఏళ్ళ వయసులో ఇప్పుడు వచ్చినటువంటి గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, డిస్కార్డ్ ఇవన్నీ చూసేసి వాళ్ళు ఏదో ఒక కళలతో వస్తున్నారు. ఆ కళలకి ఇక్కడ నిజాలకి చాలా అంతరం ఉండటం వల్ల వాళ్ళకి యాక్చువల్గా యాజమాన్యానికి అనుకోండి లేకపోతే అకాడమిక్ ఎన్విరాన్మెంట్కి ఒక డిస్టెంట్ గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తారు సార్? నా జనరేషన్ వల్లనో నేను మాట్లాడే తీరు వల్లనో స్టూడెంట్స్కి న్యాచురల్గా ఒక కనెక్ట్ వస్తుంది. మీరు అన్నట్టే వాళ్ళకి మేబీ ఒక 4 yearsగా ప్రిన్సిపల్ గారు చెప్పేది, డైరెక్టర్ సార్ చెప్పేది, చైర్మన్ సార్ చెప్పేది విన్నారు, మళ్ళీ విన్నారు. కానీ నేను చెప్తుంటే వాళ్ళకు డిఫరెంట్ రకమైన ఫీలింగ్ వస్తుంది. ఓకే, వాళ్ళకు కనెక్ట్ ఉంది. ఆ ఏజ్ వల్ల కావచ్చు, వాళ్ళ మాట తీరు నాతో కొంచెం మ్యాచ్ కావడం వల్ల కావచ్చు, నాకు వాళ్ళకి కూడా ఒక జనరేషన్ గ్యాప్ ఉంది.
మా చైర్మన్ గారికి నాకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది, నాకు ఇప్పుడు విద్యార్థులకి ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. కానీ ఆ జనరేషన్ గ్యాప్ కొంచెం తక్కువ అవడం వల్ల వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా కొంచెం బెటర్గా నేను కొంచెం ట్యాకిల్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఆల్సో నేను ఐఐటిలో నేను కంప్యూటర్ సైన్స్ చేసినప్పుడు మాకు ఎలెక్టివ్స్, ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి. ఆ ఓపెన్ ఎలెక్టివ్స్లో నేను సైకాలజీ కూడా 4 కోర్సెస్ తీసుకున్నాను. సో అలాంటప్పుడు కొన్ని థింగ్స్ ఆలోచిస్తాం, ఎదుటి వాళ్ళలో ఒక మార్పు తేవాలి ఆర్ ఒక విషయం మట్టు మనము వాళ్ళతో అగ్రిమెంట్లో రావాలి అనుకుంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేవి కూడా కొంచెం మనం ఆలోచించాలి. ఓకే. మనం జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక అటెండెన్స్ తీసుకుంటే స్టూడెంట్కి అటెండెన్స్ ఉండాలి, దానికి మనం 75%, 80%, 90% మినిమం అటెండెన్స్ అని పెట్టి అదో రూల్లా పెడితే కొందరు పాటించవచ్చు. కానీ అందరికీ అది ఒక కట్టుబాటులా అయిపోతుంది, ఒక బాక్స్, ఇట్స్ అ కన్స్ట్రెంట్. వాళ్ళకి ఫ్రీడమ్ లేనట్టు ఫీల్ అవుతారు. అదే మనం వాళ్ళకి క్లాస్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఏదైనా చెప్పి ఎంగేజింగ్గా చేసి వాళ్ళకి ఆ క్లాసే ఇంట్రెస్టింగ్గా చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. వాళ్ళ క్లాస్లో కొత్తది నేర్చుకుంటారని తెలిస్తే ఆటోమేటిక్గా వస్తారు. ఇలాంటివన్నీ డిఫరెంట్ టెక్నిక్స్. వాళ్ళంతలో వాళ్ళ లోపలికి వెళ్ళి మనకు రావాల్సిన అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయి అవి లోపలికి వెళ్ళి వాళ్ళకి వచ్చేటట్టు మనం ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళే అది పాటిస్తారు. సార్, యాక్చువల్గా ఈ సెకండ్ జనరేషన్గా మీరు ఎప్పుడైతే మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, మామూలుగా ఇండియన్ ఆర్థోడాక్స్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఈజ్ వెరీ క్రుకెడ్ అండ్ యాక్చువల్గా దిస్ ఈజ్ సో కాంప్లెక్స్ ఇన్ నేచర్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ దిస్? మీరు మన కాలేజ్ లోపల సిస్టమ్ అంటున్నారా, బయట సిస్టమ్ అంటున్నారు? లోపల సిస్టము అట్లే ఉంటుంది, బయట సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది, టెక్నికల్గా మాట్లాడుతుంది. ఎందుకంటే సార్, ఇప్పుడు వాళ్ళు ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి ఏ మైండ్ సెట్ లేకుండా మొత్తం ఎయిర్లో ఉన్నటువంటి విద్యార్థులతో మధ్యలో మీరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్. సో హౌ డు యూ మేనేజ్ దిస్? మన చైర్మన్ సార్ని చూసి ఇప్పుడు నేర్చుకుంటున్నానండి చాలా థింగ్స్. ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీ లెర్నింగ్ అనేది ఎప్పుడు ఎండ్ అవ్వదు. మీకు పేరెంట్స్ అప్పుడప్పుడు చెప్తుంటారు 10th అయిపోతే చాలనా, 10th వరకు చదువుకోవాలి, లేకపోతే దాని తర్వాత 12th వరకు చదువుకోనన్నా అయిపోతుంది అని, మంచి కాలేజ్లో తెచ్చుకోనన్నా అయిపోతుంది అని, మంచి జాబ్ తెచ్చుకో అయిపోతుంది అని. అలా కాదు, లెర్నింగ్ ఈజ్ అ లైఫ్ లాంగ్ థింగ్. మీరు ఎక్కడున్నా కానీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. నాకు ఇది మీరు అన్నట్టు కొత్త రోల్. నేను కార్పొరేట్ ఎన్వైరన్మెంట్లో పద్ధతి గల కంపెనీస్లో, గూగుల్ లాంటి కంపెనీస్లో చేసి వచ్చాక ఇప్పుడు మెల్లగా ఇంజనీరింగ్ కాలేజ్లో డీల్ చేస్తున్నాను. బయటికి వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళతో డీల్ చేయాలి, రెగ్యులేటర్స్తో, జేఎన్టీయూతో అందరితో మాట్లాడాలి. ఇవన్నీ నాకు కొత్త, కానీ నేర్చుకుంటున్నాను. మన చైర్మన్ సార్ని చూసి, మన డీన్స్ని, డైరెక్టర్ సార్, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాను. ఆన్లైన్ కొన్ని రీసోర్సెస్ ఉన్నాయి, అవి బుకిష్ నాలెడ్జ్, బట్ ఆ థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. అవి కూడా నేర్చుకుంటున్నాను. నేర్చుకొని మెల్లగా వాళ్ళతో డీల్ చేయడం అలవాటు చేసుకుంటున్నాను. సార్, యాక్చువల్గా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సిస్టంలో నుంచి అందరూ ఎలా బయటపడిపోవాలా అని చెప్పేసి మీ జనరేషన్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, అంటే సెకండ్ జనరేషన్ చైర్మన్స్. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా పెద్ద ఉన్నత విద్యావంతులై వచ్చి పెట్టింది లేదు. రవీంద్ర రెడ్డి సార్ ఎక్సెప్షన్ అనుకోండి, ఆయన ఐపీఎస్గా ఉన్నారు, దాని తర్వాత ఇవన్నీ చేశారు. కానీ బట్ జనరల్ సినారియోలో మన తెలంగాణలో తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఏదో అలా అచానక్ వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. అప్పుడే మనము హైటెక్ సిటీ లాంటి నిర్మించుకోగలిగాం. భారతదేశానికి రాదు, వరల్డ్ సాఫ్ట్వేర్ సిటీగా డెవలప్ చేసుకునేటువంటి లెవెల్కి హైదరాబాద్ ఎదిగింది. రైట్. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళ చేతుల్లోకి వచ్చినప్పుడు నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? అంటే మీరు ఏం చూడాలనుకుంటున్నారు? లేకపోతే ఇప్పుడు మా రవీంద్ర రెడ్డి సారో, లేకపోతే మా మల్లారెడ్డి సారో, లేకపోతే మా ఇంకొక XYZ చైర్మన్స్ అందరూ కూడా వాళ్ళకి తెలిసినటువంటి పరిధులు, యాక్చువల్గా ఆ రోజు నాలెడ్జ్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, యాక్చువల్గా ఒక కాంక్రీట్ ఐడియా కూడా లేదు. జస్ట్ లైక్ దట్ వాళ్ళు అలా వచ్చారు, అలా జరిగిపోయింది. కానీ మీరు ఐఐటి లాంటి స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్లో పనిచేశారు, ప్రపంచంలోనే స్ట్రక్చర్డ్ కంపెనీస్ అయినటువంటి గూగుల్ లాంటి సంస్థల్లో పనిచేశారు. సో మీరు అల్టిమేట్గా ఈ గీతాంజలి ఇన్స్టిట్యూషన్ అనుకోండి, లేకపోతే తెలంగాణ విద్యార్థులు అనుకోండి, అసలు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? మీ ఆస్పిరేషన్స్ ఏంటి? నా మేజర్ ఆస్పిరేషన్ మన కాలేజ్ కానీ, మన స్టేట్ కానీ, మన కంట్రీ కానీ విద్యార్థుల్ని అప్లిఫ్ట్ చేయాలి. అందరికీ కేపబిలిటీ ఉంది, అందరికీ ఎక్కడో ఒక లెవెల్లో కేపబిలిటీ ఉంది. ఎక్కడున్నా కానీ విద్యార్థి వాళ్ళని ముందే మనము వీడు పనికిరాడు, వీడు పనికి వస్తాడు అని లేబుల్ వేయకుండా ఎక్కడున్న ఆ విద్యార్థిని కొంచెం అన్నా అప్లిఫ్ట్ చేయాలి. అది మెల్లమెల్లగా ఇట్స్ స్లో సైకిల్. మనం ఆ ఇన్స్టిట్యూట్ బిల్డ్ చేసుకుంటూ ఒక లెవెల్కి వచ్చి ఎనీ స్టూడెంట్ హూ జాయిన్స్ దిస్ కాలేజ్, మన కాలేజ్ జాయిన్ అయితే వాళ్ళకి అనుకున్న గోల్స్ అన్ని సాధించగలిగేలా ఉండాలి. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఒక కేపబుల్ ఇండివిజువల్, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ రావాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఒక టెక్నాలజీ నేర్పించి బయటికి పంపించామా అని కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్. వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ కానీ, వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళ డిసిప్లిన్, మోరల్స్ అండ్ వాల్యూస్ అక్కడికి వెళ్ళి
ఇవన్నీ కలిపితే ఒక కాలేజ్ అవుతుంది. అవును. లేకపోతే మీరు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ కోర్సులు చేసుకోవచ్చు మీరు అన్నట్టు. నేర్చుకోవచ్చు, ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇబ్బంది లేదు. కరెక్ట్. కోర్సెరా ఉంది, యూడెమీ ఉంది, అన్అకాడమీ ఉంది, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, ఆన్లైన్ కోర్సులు వస్తున్నాయి. జార్జియా టెక్ లాంటి కాలేజ్ కూడా ఆన్లైన్ డిగ్రీలు ఇస్తున్నాయి. మీరు ఇక్కడ ఉండి యూఎస్ డిగ్రీ తెచ్చుకోవచ్చు. దాని మీద ఆన్లైన్ అని వర్డ్ కూడా రాసి ఉండదు. మీరు అక్కడ క్యాంపస్కి వెళ్ళి చేసినా ఇక్కడ వెళ్ళి చేసినా ఒకటే డిగ్రీ. అలాంటప్పుడు క్యాంపస్ రావడంలో మీనింగ్ ఏంటి? అదే ఒక నెట్వర్క్. క్యాంపస్ అంటే జస్ట్ బ్రిక్ అండ్ మోటర్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. మీరు అన్నట్టు ల్యాబ్స్, ఫెసిలిటీస్ అవన్నీ అందరికీ ఉన్నాయి. అంత డెవలప్ అయిపోయింది. 20 years ఓల్డ్ కాలేజ్ అండి. అన్నీ ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు చూస్తే స్పోర్ట్స్ ఉన్నాయి. బట్ అవన్నీ కాదు కాలేజ్ అంటే. కాలేజ్ ఇస్ ద పీపుల్ ఇన్ ఇట్. కాలేజ్ అంటేనే పీపుల్. ఆ పీపుల్ మీరు అన్నట్టు మన మేనేజ్మెంట్ చూస్తే చైర్మన్ సార్ రవీందర్ రెడ్డి గారు సివిల్ ఇంజనీర్, NIT వరంగల్కి వెళ్ళి చేశారు. సివిల్ ఇంజనీర్గా పనిచేశారు. పోలీస్లో పనిచేశారు, 20 years పోలీస్లో పనిచేశారు. దాని తర్వాత కాలేజ్ పెట్టి 20 years నడిపించారు. చిన్న 240 ఇంటేక్ నుంచి స్టార్ట్ చేసి ఇంత పెద్ద కాలేజ్కి డెవలప్ చేశారు 20 yearsలో. అది మన చైర్మన్ సార్ గొప్పతనం. అలానే నేను ఇప్పుడు నా IIT, గూగుల్, యూఎస్లో ఎక్స్పీరియన్స్, MS అండ్ ఈ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్తో వచ్చాను. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, కొన్ని వేస్ ఆఫ్ చేంజింగ్ ద సిస్టమ్ ఉన్నాయి. అవి మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ విజన్ టు రియాలిటీ. సార్ యాక్చువల్గా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్ నా దగ్గర. చెప్పండి. మీరు IITలో చదివచ్చారు కదా, రైట్. IITలో ఉన్నది ఏంది, గీతాంజలిలో లేనిది ఏంది? గుడ్ క్వశ్చన్ అండి. సో IITs అంటే ఆల్రెడీ అవి డెవలప్డ్ ఇన్స్టిట్యూట్స్. అవి కొన్ని పద్ధతులు అవి ఇవి 50 years ప్లస్గా, 70 years ప్లస్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అందరూ టాప్ ప్రొఫెసర్స్ కానీ టాప్ స్టూడెంట్స్ కానీ వెళ్ళారు. కొన్ని పద్ధతులు ఎస్టాబ్లిష్ అయ్యి అవి రిఫైన్ అయ్యుకుంటూ వచ్చాయి. దే ఆర్ ఆల్సో కంటిన్యూస్లీ ఇవాల్వింగ్. అది కూడా మేము కూడా ఒక మోడల్ ఇన్స్టిట్యూట్ లాగా తీసుకొని IITలో ఇలా ఏం చేస్తారు, ప్లేస్మెంట్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ప్లేస్మెంట్స్ ఎలా IITలో ఎలా నడుస్తుంది అదే తీసుకొని అందులో బెస్ట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి అవి తీసుకొని మేము రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ప్లేస్మెంట్స్ అన్ని కొంచెం స్ప్రెడ్ అవుట్గా అవుతాయి. అలా కాకుండా IIT గౌహటిలో నేను ఉన్నప్పుడు December 2011లో ప్లేస్మెంట్స్ అయ్యాయి. అప్పుడు ఎలా అవుతాయంటే ఫస్ట్ Day 0 టాప్ కంపెనీస్ అన్నింటి పిలుస్తారు. దెన్ Day 1 నెక్స్ట్ లెవెల్ కంపెనీస్ అన్నింటి పిలుస్తారు, Tier 2. అలా ఒక డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది. అండ్ ఆ డిసెంబర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. అది ఫిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు మనము గీతాంజలిలో అయినా వేరే కాలేజ్ ఎక్కడైనా చూసినా కానీ ఇయర్ లాంగ్ ప్లేస్మెంట్స్ నడుస్తూనే ఉంటాయి. దానివల్ల స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి వేరే ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ప్రిపరేషన్ ప్రాబ్లం అవుతుంది. లేకపోతే స్టూడెంట్స్కి వాళ్ళ కేపబిలిటీకి తగ్గట్టు ఒక బెస్ట్ జాబ్ తెచ్చుకోవాలని వాళ్ళ మైండ్లో ఉంటుంది. కానీ ఫస్ట్ ఒక 5 lakhs జాబ్ వస్తే ఇప్పుడు దానికి ఆ 5 lakhs జాబ్ తీసుకోవాలా, తర్వాత 10 lakhs వస్తుందా, మళ్ళీ ప్లేస్మెంట్ పాలసీ ప్రకారం నన్ను అలౌ చేస్తారా లేదా అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో ఇలాంటివన్నీ మేము బెస్ట్ ప్రాక్టీసెస్ IITస్లో ఎలా వాడుతున్నారో అదే తీసుకొని మనం ఇక్కడే ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాం. అది సేమ్ థింగ్ రీసెర్చ్లో అయినా, ఫ్యాకల్టీకి రీసెర్చ్లో అయినా వాళ్ళు రీసెర్చ్ ఎలా చేస్తారు, ఈకోసిస్టమ్ ఎలా ఉంది, ఆ స్టూడెంట్స్ని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు అందులో, ఆ ప్రాసెస్ అన్ని తీసుకొని మేము ఇక్కడ సేమ్ థింగ్ రెప్లికేట్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా సైన్స్ డిపార్ట్మెంట్లో ఒక కొత్తగా జాయిన్ అయిన ఫ్యాకల్టీ AR/VR ప్రాజెక్ట్ చేస్తుంది. దాంట్లో మేము స్టూడెంట్స్ని కూడా ఒక 6 స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసాం. గివింగ్ దమ్ అగైన్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ. అందరికీ ఒక సెలెక్షన్ ప్రాసెస్ నడిచింది. అందులో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వెరీ సిమిలర్ టు హౌ యూ వుడ్ గో ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అలానే ఒక ప్రాసెస్ నడిచి 6 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. దానికి ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దానికి వెళ్ళి వాళ్ళు పేపర్ రాస్తారు. ఆ పేపర్స్ కూడా పబ్లిష్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాం. సో ఇలాంటి ప్రాసెసెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ మేము అవి IITస్ని మోడల్ ఇన్స్టిట్యూట్స్ లాగా తీసుకొని అవి రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఎలా పెడుతున్నారు, ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్లో ఏమేమి ప్రాజెక్ట్స్ నడుస్తాయి అవి కూడా మేము చేస్తున్నాం. ఇక్కడ మనకి VLSI, బ్లాక్ చైన్, రోబోటిక్స్, AI ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా పెట్టాము. అందులో ప్రాజెక్ట్స్ నడిపిస్తున్నాం. ట్రైనింగ్స్, ప్రాజెక్ట్స్ అన్నీ కంటిన్యూస్గా నడుస్తున్నాయి. సార్ అయితే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది సార్. అదేంటంటే ఈ జెన్జీ జనరేషన్ కాలేజెస్ అని చెప్పేసి, లేకపోతే న్యూ జనరేషన్ కాలేజెస్ అని చెప్పేసి కొంతమంది IIT యువకులు, అంటే రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బహుశా మీ ఏజ్లో ఉన్నటువంటి కొంతమంది యూత్ కాలేజీల్లో చెప్పేదంతా చెత్త, వాళ్ళంతా కూడా నాసిరకమైనటువంటి అవుట్డేటెడ్ అయిపోయినటువంటి ఆబ్సల్యూట్ అయిపోయినటువంటి సిలబస్ని టీచ్ చేస్తున్నారు. మేము ఇండస్ట్రీకి కనెక్ట్ చేస్తాము, ఇండస్ట్రీ రెలవెంట్గా మేము సిలబస్ని డిజైన్ చేసి దీన్ని ఒక డిస్రప్షన్ లాగా చేస్తామని అంటున్నారు. యాక్చువల్గా మీకున్నటువంటి అడ్వాంటేజ్ వర్సెస్ న్యూ జనరేషన్ కాలేజ్ తీసుకుంటే మీకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సెటప్ ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ ఏం కొత్తగా సిస్టమ్స్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మైండ్ సెట్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే అన్నీ ఉన్నటువంటి న్యూ జనరేషన్ కాలేజ్గా గీతాంజలిని మనం అభివర్ణించవచ్చు అంటారా?
అటు సైడ్ మనం వెళ్తున్నాం, ఆ అడుగు వేస్తున్నాం. మనకి ఇప్పుడు కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఇంకా జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజ్ అంటే జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజ్ అంటే అందులో కొంచెం మనం స్టిల్ ఆటోనమస్ ఉన్నాం సిన్స్ 9 years, కానీ అఫిలియేటెడ్ కాలేజ్కి స్టిల్ జేఎన్టీయూ వాళ్ళు ఇచ్చిన కరికులంకి మనకి 20% కంటే ఎక్కువ వేరియేషన్ చేయరాదు. ఇట్లాంటి కన్స్టెంట్స్ కొన్ని ఉన్నాయి. జేఎన్టీయూ వాళ్ళు ఇచ్చిన కరికులం తీసుకొని మేము ఆ 20% ఫ్లెక్సిబిలిటీలో కూడా లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, అది ఇండస్ట్రీలో ఎలాంటి టెక్నాలజీస్ ఇంపార్టెంట్ అవి ఐడెంటిఫై చేసి ఆ స్కిల్స్ అండ్ వాట్ ఆర్ ద వాల్యుబుల్ స్కిల్స్ ఏంటి మనం స్టూడెంట్స్కి ఇవ్వాల్సినవి అవన్నీ అడాప్ట్ చేసి ఆ కరికులంలో అప్డేట్ చేస్తూ ఉన్నాం యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. అండ్ మనం యూనివర్సిటీ కూడా అవ్వడానికి ట్రై చేస్తున్నాము. గీతాంజలి యూనివర్సిటీ అయితే ఈ కన్స్టెంట్ కూడా పోతుంది, అప్పుడు మనం కంప్లీట్ కరికులం కూడా రీవ్యాంప్ చేయొచ్చు. అండ్ ఇట్లాంటి విషయాల్లోనే నా ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. నేను ఐఐటీలో చేశాను కాబట్టి ఐఐటీలో ఉన్న కరికులం తీసుకొని ఆర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్స్ కానీ టెక్నాలజీ కానీ నాకు బెటర్గా అర్థమవుతుంది. సో ఏం నడుస్తుంది, ఏం చేయాలి, ఏది మనకు వాల్యుబుల్, ఏది వాల్యుబుల్ కాదు. యూట్యూబ్లో ఈ న్యూస్లో చూసి చాలామంది కొన్ని మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి. చాలామంది మా దగ్గరకు వచ్చి ఇది అది అని ఏదో చెప్తూ ఉంటారు, కానీ అందులో ఆ ఫిల్టర్ లాగా నేను పనిచేస్తాను. అంటే దేంట్లో విషయం ఉంది, ఏది విషయం ఏది నిజము అది అర్థం చేసుకునే కెపాసిటీ నాకు ఉంది. దాంతో కరికులం డిజైన్ కానీ అట్లాంటివి నేను కొంచెం బెటర్గా చేయగలుగుతాను. కొన్ని థింగ్స్ లైక్ ఇప్పుడు నేను ఐఐటీలో చేసినప్పుడు కూడా ఐఐటి గౌహటిలో నా సెకండ్ సెమిస్టర్లో బయాలజీ సబ్జెక్ట్ ఉండేది. డిఎన్ఏ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్ బట్టి కొట్టి ఎగ్జామ్లో రాయాల్సిందే. నా ఎంటైర్ జర్నీలో నాకైతే అది ఎక్కడ పనికిరాలేదు, కానీ ఐఐటీలో కూడా ఉంది. ఎందుకుంది అంటే ఫస్ట్ ఇయర్లో కొన్ని ఇలాంటి సబ్జెక్ట్స్ పెడతారు, డ్రాయింగ్ కానీ ఒక మెకానికల్ సివిల్ సబ్జెక్ట్ అలాంటివి ఎందుకు పెడతారంటే ఓ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ రావాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి మనిషికి. ఒక టెక్నాలజీ మినిమం వైబిలిటీ ఉండాలి. ఇప్పుడు యుఎస్ లో ఆలోచిస్తే మీరు మన ఇంట్లో ఏదన్నా పైప్ లీక్ అవుతుంటే వాళ్ళే చేసుకుంటారు సగం సార్లు. మనం ఏం చేస్తాం, ఎవరినో పిలుస్తాం. ఎందుకంటే మనకు ఆ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది లేదు, హోలిస్టిక్ నాలెడ్జ్ రావట్లేదు జనాలకి. మనం ఇమీడియట్గా కాల్ చేసి ప్లంబర్ని పిలిపించి ఫిక్స్ చేయవా అంటాం. అది మన సిచ్యువేషన్. సో ఇలాంటి కోర్సెస్ ఉండాలా లేదా అనేది బోత్ సైడ్స్ ఆర్గ్యూ చేయొచ్చు. సో మనం కొత్త జనరేషన్లో ఓన్లీ ఒక టెక్నాలజీ నేర్పించచ్చు, ఆ టెక్నాలజీతో ఇప్పుడు జాబ్ తీసుకోవచ్చు స్టూడెంట్. కానీ ఆ టెక్నాలజీస్ మేము 10 years బ్యాక్ ఐఐటీలో ఉన్నప్పుడు రియాక్ట్ చేసి లేదు, మర్న్ స్టాక్ లేదు, ఇప్పుడు ఉంది. ఇంకో 10 yearsలో ఇది ఉంటుందో వేరేది ఉంటుందో తెలియదు. అందుకని టెక్నాలజీస్ ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ లాంటి ట్రైనింగ్స్ అసలు స్టూడెంట్స్కి వాల్యుబుల్ స్కిల్ సెట్ కాదు, అది ఒక సైడ్ ఆగ్మెంటెడ్ స్కిల్ సెట్. మన మెయిన్ థింగ్ వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే కోర్ స్కిల్స్ లైక్ లెర్నబిలిటీ అంటే వాళ్ళంతా వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకునే కేపబిలిటీ వాళ్ళకు ఉండాలి. కాలేజ్ బయటికి వెళ్ళిన తర్వాత కొత్త టెక్నాలజీ ఏమైనా వస్తే అది వాళ్ళు నేర్చుకునే అడాప్టబిలిటీ వాళ్ళే నేర్చుకోవాలి, మళ్ళీ వాళ్ళు కాలేజ్కి బ్యాక్ రారు కదా. సో ఆ లెర్నబిలిటీ లాంటి స్కిల్ సెట్స్ డెవలప్ చేయాలి. దానికి మేము ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ చేస్తున్నాము. మనకి మినీ ప్రాజెక్ట్ అని, ఇంటర్న్షిప్ అని, మేజర్ ప్రాజెక్ట్ అని ఇవన్నీ మ్యాండేటరీ చేసాం కరికులంలో. అలా చేయడంతో స్టూడెంట్స్కి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇవన్నీ క్లాస్ రూమ్లో చెప్తే నేర్చుకునేటివి కాదు, ఎక్స్పీరియన్స్తోనే నేర్చుకుంటారు. ఆ స్కిల్ సెట్ స్లోగా డెవలప్ చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ. ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ అంటే అది జనరల్ దేనికైనా అప్లై చేయొచ్చు. అది సింపుల్ ఏ డేటా స్ట్రక్చర్సో లేకపోతే ఒక కంప్యూటర్ సైన్స్ ప్రాబ్లమో కాదు, అది ఏదో టెక్నాలజీ నేర్పించడం కాదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ, లాజికల్ అబిలిటీ డెవలప్ చేయాలి. సో తర్వాత వాళ్ళు వెళ్ళి ఏ ఫీల్డ్లో పనిచేసినా, ఏ ఇండస్ట్రీలో పనిచేసినా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, దాని చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి బ్రేక్ చేయడం కానీ సిస్టమేటిక్గా ఆలోచించడం అనేది డెవలప్ అవుతుంది. మనకి జనరల్ ఇంటర్వ్యూస్లో డేటా స్ట్రక్చర్స్ ఎందుకు అడుగుతారంటే దట్ ఈస్ ది ఈజియెస్ట్ వే టు చెక్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంతే. అందుకని మేము 4 ఫౌండేషనల్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాం. అయితే కొన్ని గంభీరమైనటువంటి సమస్యలు నేను మీ ముందు పెడతాను సార్. తొలితరం మేనేజ్మెంట్కి ఒక బాధ్యత ఉండే, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్ టు మిడిల్ క్లాస్. అంటే ఆ రోజుల్లో ఒక 10 years బ్యాక్ లేకపోతే ఒక 20 years బ్యాక్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినటువంటిప్పుడు మనకు ఒక 3 లక్షలు లేకపోతే 4 లక్షలు జీతం వేయించినట్లయితే ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జనరేషన్ ఆస్పిరేషన్స్ జనరల్గా ఏమున్నాయండి సార్? నేను కూడా వందలాది మంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు తెలిసినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, మహేంద్ర ఈకోలే అని చెప్పేసి మనకి ఇక్కడ బహదూర్పల్లిలో ఉంది. సో యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఐబీ పిల్లల్ని, తర్వాత కేంబ్రిడ్జ్ పిల్లల్ని, తర్వాత ఇట్లా ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తారు. ఓకే.
సో అక్కడ ఒక గంభీరమైనటువంటి ఒక సమస్య ఉంది, దానికి మనం గీతాంజలితో రిలేట్ చేద్దాం. అక్కడ ప్లేస్మెంట్ కంపెనీస్ అన్ని ఫస్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఆఫర్ చేసినటువంటి శాలరీ 4 to 6 lakhs. సో అక్కడ జనరల్గా ఒక స్టూడెంట్ పాకెట్ మనీ ఒక 50 లక్షలు ఉంటుంది సార్. ఆ 50 లక్షలు ఉన్నటువంటి స్టూడెంట్ ఈ 4-5 లక్షలు ఉద్యోగానికి పోలేక, వీళ్ళు చేసినటువంటి అప్లిఫ్ట్మెంట్ ఆ 50 లక్షలను దాటి పోలేక మొత్తం ఆ కాలేజీ కంపెనీలు రావడమే మానేసినాయి. ఓకే. సో ఇప్పుడు ఇదే సమస్యని మంచి కాలేజీలు కూడా ఎదుర్కొంటున్నాయి. మంచి కాలేజీలు అంటే ఇప్పుడు మన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు ఒక సిబిఐటీనో వాసవేనో ఇంకోటేనో ఏదైతే అంటుంటామో, ఇప్పుడు అందులో గీతాంజలి కూడా మెర్జ్ అవుతుంది, వస్తుంది. అయితే పిల్లల ఆస్పిరేషన్స్ ఎవరి కూడా ఇప్పుడు ఏంటంటే సార్, ఇక్కడ భూముల రేట్లు పెరిగినాయి. ఆల్రెడీ పేదరికం అనేది చాలా వరకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అంతా మిడిల్ క్లాస్ పిల్లలు ఉన్నారు, మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్. వాళ్ళకి 4-5 లక్షల ఉద్యోగం అవసరం అనేది జనరల్ గా లేనే లేదు సార్. కానీ మార్కెట్ పరంగా తీసుకున్నప్పుడు, హైదరాబాద్ పరంగా తీసుకున్నప్పుడు ఏదైతే ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ కంపెనీస్ అన్ని ఉన్నాయో, వీళ్ళందరూ కూడా మేము 4-5 లక్షలే ఇస్తామని వాళ్ళ ముందుకు వస్తున్నారు. మేము ఈ 4-5 లక్షల ఉద్యోగం చేయమని పిల్లలు అంటున్నారు. ఎలా చేస్తారు సార్ అసలు, ఏంది ఇలా? ఈ ప్రాబ్లమ్ ట్యాకిల్ చేయడానికి ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో కలిసి నేను కూడా వెళ్ళి కంపెనీస్లో కలుస్తున్నాను. వాళ్ళ కంపెనీస్లో ఎప్పుడు మన గురించి, మన కాలేజ్, మన స్టూడెంట్స్, మన ప్రాబ్లమ్స్ అని కాకుండా కంపెనీకి వెళ్ళి ఫస్ట్ మనం అడగాల్సిన క్వశ్చన్, మీ ప్రాబ్లం ఏంటి, అదే మీకేం కావాలి, మీకు ఏ కష్టాలు వస్తున్నాయి, అది మేము ఎలా సాల్వ్ చేయొచ్చో ఆలోచించాలి. సో అలా కంపెనీస్కి వెళ్ళి హెచ్ఆర్ వాళ్ళతోని, రిక్రూటింగ్ హైరింగ్ మేనేజర్స్తోని, టెక్నికల్ టీమ్ వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళకి రిక్రూట్మెంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హైర్ అయిన తర్వాత స్టూడెంట్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవన్నీ అక్కడ మాట్లాడి అదంతా ఒక ఫీడ్బ్యాక్ లూప్. మన కాలేజ్ మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఆల్ ద వే ఇంటూ అవర్ కరిక్యులం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, కోర్సెస్ కానీ, ప్లేస్మెంట్ ప్రాసెస్ కానీ, ఇలా నేను వెళ్ళి చేస్తున్నాను. సార్ ఇప్పుడు మన దగ్గర కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ వస్తారు, మేనేజ్మెంట్లో స్టూడెంట్స్ వస్తారు, రైట్. అండ్ మీరు అన్నట్టుగా 4 లక్షలు కొట్టే స్టూడెంట్ ఉంటాడు, 50 లక్షలు కట్టే స్టూడెంట్ ఉంటాడు. కరెక్ట్. గీతాంజలి ఎలా వీళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది? దీనికోసం ఏదైనా సపరేట్ బకెటింగ్ సిస్టమ్ లాంటిది ఏమన్నా మీరు ఏర్పాటు చేశారా? ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టే చేసామండి. సో అందరు స్టూడెంట్స్కి సేమ్ కేపబిలిటీస్ ఉండవు. అందుకని మేము ఏం చేసామంటే ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక బకెటింగ్ లాగా, అంటే టాప్ స్టూడెంట్స్, మిడ్ లెవెల్ స్టూడెంట్స్, బాటమ్ స్టూడెంట్స్ అని కాకుండా మెయిన్లీ వాళ్ళ కేపబిలిటీస్ని బట్టి అండ్ వాళ్ళ కెరియర్ గోల్స్ బట్టి. కొందరికి సిఎస్సి జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ వల్లనో, లేకపోతే వాళ్ళు 17-18 years ఉన్నప్పుడు వాళ్ళకి లోకం తెలియకనో అందరూ సిఎస్సి చేస్తున్నారని సిఎస్సి, లైక్ ఇప్పుడు అందరూ ఏఎంఎల్ చేస్తున్నారని ఏఎంఎల్కి వచ్చేయడం, అలా చేస్తారు తెలియక. అది దట్స్ ఓకే, దట్ ఈస్ అండర్స్టాండబుల్. చాలా మంది స్టూడెంట్స్ అలానే చేస్తారు. బట్ వచ్చిన తర్వాత మేబీ ఒక 2 years తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఈ కోడింగ్ నాకు నచ్చట్లేదు, నేను కోడింగ్ చేయను అని అనుకుంటారు. అప్పుడు మనం చేతులు ఎత్తేస్తే కాదు, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. యాజ్ అ కాలేజ్, దోస్ ఆర్ అవర్ స్టూడెంట్స్. మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో వాళ్ళని ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, కోడింగ్ మంచిగా వచ్చిన వాళ్ళకి సిఆర్టీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో స్మార్ట్ ఇంటర్వ్యూస్ ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి అడ్వాన్స్డ్ కోడింగ్, డేటా స్ట్రక్చర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అది పెడతాం. ఒక మిడ్ లెవెల్ కోడింగ్, అంటే కోడింగ్ సైడ్ ఉండాలని ఉంది కానీ వాళ్ళకి కోడింగ్ రావట్లేదు, కష్టపడుతున్నారు అనుకుంటే వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి లో కోడ్, నో కోడ్ టైప్ జాబ్స్లో సర్టిఫికేషన్స్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ మేము స్మార్ట్ బ్రిడ్జ్ ద్వారా సర్వీస్ నౌ, ఏడబ్ల్యూఎస్ అండ్ మర్న్ స్టాక్ ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళకి ఆ సర్టిఫికేషన్స్ ఇప్పించాం. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ అటెండ్ దిస్ ట్రైనింగ్ గాట్ సర్టిఫైడ్. వాళ్ళకు డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు సిమిలర్లీ గూగుల్ క్లౌడ్ ఇంజనీర్ అని అలా కూడా ఉన్నాయి కొన్ని, మేము అవి కూడా పర్సూ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్కి. ఆ సర్టిఫికేషన్స్ కోసం మీరు అక్కడ చూస్తే సెంటర్ ఫర్ ఫ్యూచర్ స్కిల్స్ అని కడుతున్నాం. అక్కడ అన్ని ఫ్యూచరిస్టిక్ ల్యాబ్స్ వస్తాయి. ఒక ఇంటెల్ ల్యాబ్, ఒక యాపిల్ ల్యాబ్, ఒక AR/VR ల్యాబ్, ఇంకొక 2 ల్యాబ్స్ కూడా వస్తున్నాయి. అన్ని హై ఎండ్ సిస్టమ్స్ ఉంటాయి. అక్కడ ట్రైనర్స్ వచ్చి సర్టిఫికేషన్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అండ్ ఆల్ స్టూడెంట్స్ సంవత్సరానికి ఆ టార్గెట్ ఇస్ 4,000 to 5,000 స్టూడెంట్స్ సంవత్సరానికి ట్రైన్ చేయాలి, సర్టిఫికేషన్స్ చేపియాలి అక్కడ. దిస్ ఇస్ ఆ టార్గెట్. అలా అదొక బకెట్ అయితే, ఇంకొందరు స్టూడెంట్స్కి బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా అర్థం అవడానికి కష్టమవుతుంది. వాళ్ళకు కూడా సెపరేట్ బకెట్లో పెట్టి వాళ్ళకి రెమిడియల్ క్లాసెస్, ట్యూటరింగ్ అండ్ అదర్ సబ్జెక్ట్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. అలా వీళ్ళు డిఫరెంట్ టియర్స్లో పెట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ గోల్స్ వాళ్ళు అచీవ్ కావడానికి మంచిగా మనం సహకరిస్తున్నట్టు అవుతుంది. ఓకే సార్. యాక్చువల్గా సార్ ఒక ఇందాక మనం అడిగాం క్వశ్చన్, ఐఐటి వర్సెస్ గీతాంజలిలో, ఐఐటిలో ఉండేది గీతాంజలి. ఓకే, మన తెలంగాణ వరకు వస్తాం సార్. సో టాప్ 1వ నెంబర్ కాలేజీలో ఉండి గీతాంజలిలో లేనిది ఏందో మీరు ఒకసారి కేటగిరీగా చెప్పండి సార్. కొన్ని విషయాలు టాప్ కాలేజెస్లో డెఫినెట్లీ ఉంటాయి. అవి విషయాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కంపెనీస్ తీసుకుంటే అవి మేము ఓన్లీ ఐఐటీస్కి వెళ్తామని వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. ఆ కంపెనీస్ వస్తాయని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి తెలుసు. అందుకని స్టూడెంట్స్ ఆ కంపెనీస్ కోసం
ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసుకొని వాళ్ళు ఒక 2 years ముందు నుంచే 3rd year నుంచే ప్రిపేర్ అవ్వకుంటూ రెడీ అయ్యి వస్తారు. ఓకే. సో వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి అది క్లియర్ చేయొచ్చు. అండ్ అదొక సైకిల్ నడుస్తుంది. అంటే పైన ఉన్నటువంటి సీనియర్ స్టూడెంట్స్ కూడా జూనియర్స్ చెప్తారు, ఆ కంపెనీ ఎవ్రీ ఇయర్ వస్తుంది, వాళ్ళకి అక్కడ మంచి స్టూడెంట్స్ దొరుకుతున్నారని అక్కడికి హైర్ చేసుకుంటారు. ఆ కంపెనీ వస్తుంది, దానికోసం మనం ప్రిపేర్ కావాలి, వాళ్ళు మంచి శాలరీలు ఇస్తారని స్టూడెంట్స్ కూడా దానికి ప్రిపేర్ అవుతారు, చేస్తారు. అండ్ ఇప్పుడు అక్కడ కంపెనీస్ వస్తాయని 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ మోర్ దెన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఐఐటీకి ఎందుకు వెళ్తామంటే అక్కడ మంచి ప్యాకేజ్ వస్తాయని అంటారు. కానీ యాక్చువల్లీ ఐఐటీస్ ఆర్ ద ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ అవర్ కంట్రీ. కరెక్ట్. అందుకని అక్కడ ఫ్యాకల్టీ కూడా కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నారు. ఈ స్టూడెంట్స్ అందరూ వచ్చి జాబ్ తీసుకొని వెళ్ళిపోతారు, ఎవరు రీసెర్చ్ చేయట్లేదని. మనకి ఒక రకంగా అది కూడా మన కంట్రీలో ఫ్యాకల్టీ డెఫిసిట్ ప్రాబ్లం కూడా అదే కారణం. అండ్ అలా తీసుకుంటే మన స్టేట్లో కూడా టాప్ కాలేజ్కి ఇదే అవుతుంది. వాళ్ళు టాప్ స్టూడెంట్స్ అది టాప్ కాలేజ్ అని అక్కడికి వెళ్తారు, టాప్ కంపెనీస్ అక్కడ టాప్ స్టూడెంట్స్ వస్తాయని అక్కడికి వెళ్తారు. అది ఒక సైకిల్ లాగా నడుస్తూ ఉంటుంది అక్కడే. ఆ కంపెనీస్కి ఆ స్టూడెంట్స్ వెళ్ళి మంచి స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ ఎగ్జాంపుల్ నాకు నేను 10th అయిపోయిన తర్వాత రామయ్య జాయిన్ అవ్వాలని ఉండే ఫస్ట్లో ఐఐటి కోచింగ్ కోసం. దాని తర్వాత మెల్లమెల్లగా పెద్దగా అయిపోయింది. 8th నుంచి నా ఫౌండేషన్ స్టార్ట్ అయింది. 8th, 9th, 10th ఫౌండేషన్కి వెళ్ళాను. అక్కడ ఈవెంట్స్ కోచింగ్ క్లాసెస్ అని వెళ్ళాను. అక్కడ వాళ్ళు రామయ్య ఫార్మర్ స్టూడెంట్స్, వాళ్ళు రామయ్య అసోసియేట్స్, వాళ్ళు రామయ్య కోసమే ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే రామయ్యలో వస్తే ఐఐటి వచ్చినట్టే అని. దాని తర్వాత నాకు 10th తర్వాత అనిపించింది, అంటే నువ్వు ఎనీవే టాప్ స్టూడెంట్స్ తీసుకుంటున్నావు, నువ్వు తీసుకున్న స్టూడెంట్స్ మేబీ నీ దగ్గర రాకున్నా కానీ వాళ్ళకి ఎనీవే ఐఐటి వస్తుండేమో అని. నాకు ఈ కాలేజ్లో కూడా సిమిలర్ అదే అనిపిస్తుంది. ఆ టాప్ స్టూడెంట్ సిబిఐటికి వెళ్ళినా, గీతాంజలికి వచ్చినా, ఎక్కడికి వచ్చినా వాడికి అదే ప్యాకేజ్ వస్తుంది ఎనీవే, అదే కంపెనీలో అదే తెచ్చుకుంటాడు. అందులో కాలేజెస్ చేసేటివి కొంచెం ఉంటుంది కానీ అదొక సైకిల్తో వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం వాళ్ళ స్టేజ్కి రీచ్ అయ్యారు. మనం కూడా మెల్లగా సడన్గా ఈరోజు స్విచ్ ఆన్ చేస్తే మనం ర్యాంక్ 1 అయిపోము. అలా ఏదైనా ర్యాంక్లో ఎక్కడైనా సడన్గా జంప్ వచ్చినా కూడా దట్ ఈస్ నాట్ రియలిస్టిక్. స్లో చేంజ్ ఉంటుంది ఏదైనా, మెల్లమెల్లగా ఇయర్ ఒక ర్యాంక్, 1 ర్యాంక్, 2 ర్యాంక్స్, 3 ర్యాంక్స్ అలా పెరగాలి. అది మేనేజ్మెంట్తో, పీపుల్తో మనం తీసుకునే మన గోల్స్, విజన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కరెక్ట్గా ఉండి మేనేజ్మెంట్ దాన్ని కరెక్ట్గా యాక్ట్ చేస్తే అది ఈవెన్చువలీ స్లో గ్రోత్ ఎలాగో అవుతుంది. అది మెల్లమెల్లగా వీఆర్ గ్రోయింగ్, యాజ్ యూ సీ గీతాంజలి గ్రోత్ అవుతుంది. వీఆర్ నాట్ ర్యాంక్ 1 yet, బట్ వీ హ్యావ్ బిన్ గ్రోయింగ్ కన్సిస్టెంట్లీ. ఎవ్రీ ఇయర్ మా ర్యాంక్ పాత ర్యాంక్ అంటే బెటర్ ఉంటుంది. పాత తరం జనరేషన్లో ఉన్నటువంటి అశోక్ లేలాన్ అనుకోండి, లేకపోతే పెద్ద పెద్ద మన టాటాలు అనుకోండి, వీళ్ళందరినీ కాదని చెప్పేసి ప్రపంచంలో ఇప్పుడు కుబేర్లు ఎదిగినటువంటి ఎలాన్ మస్క్ అనుకోండి. ఎలాన్ మస్క్ ఏజ్ చిన్నదే కానీ ఆయన ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళాడు. అల్టిమేట్గా ఎలాన్ మస్క్ ఈజ్ ఆల్సో ఏ ఇండివిజువల్, హర్షవర్ధన్ రెడ్డి సార్ ఈజ్ ఆల్సో ఎన్ ఇండివిజువల్. సో మీరు ఏదన్నా అలాంటి మిరకల్ చేసేసి ఈ తెలంగాణ విద్యార్థి లోకానికి ఏదన్నా ఒక అద్భుతాన్ని చేయాలనేటువంటి అట్లీస్ట్ ఆలోచన అనే మీరు ప్రయత్నం చేస్తున్నారా? అలాంటి డ్రీమ్ ఏదైనా మీకుందా? అల్టిమేట్గా డిస్రప్షన్స్ విల్ బి మేడ్ బై హ్యూమన్ బీయింగ్స్. సో ఎలాన్ మస్క్ ఒక డిస్రప్షన్ చేశాడు, అమెజాన్ ఓనర్ ఒక డిస్రప్షన్ చేశాడు. వీళ్ళందరూ ఆర్థోడాక్స్ పీపుల్ అందరినీ తలకిందులు చేస్తూ వాళ్ళు ఒక పెద్ద వ్యవస్థలుగా ఎమర్జ్ అయిపోయినటువంటి పరిస్థితి. అల్టిమేట్లీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న ఆలోచనే ఈరోజు వాళ్ళని ప్రపంచంలో టాప్ 5 పీపుల్గా నిలబెట్టింది. కరెక్ట్. సో మీరు ఇక్కడ నెంబర్ 1 లేకపోతే ఐఐటీనా, లేకపోతే ఇండియాలో టాప్ 10 కాలేజా, లేకపోతే XYZ కాలేజ్ అనేది పక్కన పెడితే, రైట్. సో అల్టిమేట్గా మీరు ఒక ఎక్స్పోజర్ అంటే మీరు ఆర్థోడాక్స్ ఐఐటీస్ని చూశారు, మోర్ ఇన్నోవేటివ్ గూగుల్ని చూసినారు కాబట్టి సో ఏదైనా ఒక డిస్రప్షన్ చేస్తే ఆ ప్రయత్నం ఏదైనా మొదలైందా, లేకపోతే ఆలోచన ఏదైనా మీలో ఉందా? డెఫినెట్లీ అండి. మనకి మీకు ఒక ప్రిన్సిపల్ కూడా చెప్తాను ఈ పాయింట్లో. 80% ఎక్స్ప్లాయిట్, 20% ఎక్స్ప్లోర్ అనేది కంప్యూటర్ సైన్స్లో స్టాండర్డ్ ఉంటుంది. అంటే మనకు తెలిసిందే చేసుకుంటూ పోవడం ఇస్ ఎక్స్ప్లాయిట్. అంటే మనకు చేయొచ్చు, అదే బెస్ట్గా చేస్తాం, అదే చేసుకుంటూ వెళ్తే సర్వైవ్ అవుతారు కొంతసేపు, బట్ యూ విల్ నెవర్ గ్రో బియాండ్ ద బౌండరీ. ఆ 20% ఎక్స్ప్లోర్ ఏంటంటే మనకు తెలిసిన దానికి బయటికి వెళ్ళాలి. 20% ఆఫ్ ద టైమ్స్ బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి, ఒక కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. అంతే, ఏదో ఒకటి హిట్ అవుతుంది. అది ఎప్పుడు పని చేయకపోవచ్చు, అదే మనం తీసుకుంటున్న రిస్క్. కానీ అది పని చేస్తే అది మీకు దట్ విల్ బికమ్ యువర్ న్యూ బెస్ట్ డిస్రప్షన్. అప్పుడు మీకు నెక్స్ట్ టైం ఆ బెస్ట్ని కూడా ఉపయోగించుకొని దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. సో మెల్లిమెల్లిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం కూడా వేస్ట్, బట్ ఒక కొంచెం ఎక్స్ప్లోర్, కొంచెం ఎక్స్ప్లాయిట్, దట్ ఈస్ ద బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ తీసుకురావాలి. సో కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చినప్పటి నుంచి చాలా కొత్త ఇనిషియేటివ్స్ ట్రై చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, వెరీ కాంపిటేటివ్ ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ గూగుల్లో ఓపెన్ సోర్స్ కంపెనీస్తో టైఅప్ చేసి ఒక ఇంటర్న్షిప్ లాగా రన్ చేస్తారు సమ్మర్లో. వాళ్ళకి ఆల్మోస్ట్ అప్ టు 2.5 lakhs వరకు స్టైపెండ్ వస్తుంది. స్టూడెంట్స్
రిమోట్గా పనిచేయచ్చు. దే విల్ మీట్ విత్ గ్లోబల్ మెంటర్స్. మెంటర్ అలొకేట్ అవుతాడు, గ్లోబల్ మెంటర్స్ ఉంటారు అక్రాస్ ద వరల్డ్. అది స్టూడెంట్కి చాలా మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ. మనీ స్టైపెండ్ పక్కన పెట్టినా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఫర్ అ స్టూడెంట్ అది నేర్చుకోవడానికి. ఇది మనం ఈసారి నేను వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో, నేను జాన్లో జాయిన్ అయ్యాను, ఫిబ్రవరిలో అప్లికేషన్స్ ఓపెన్ అయితే జాన్లోని స్టూడెంట్స్తో మీటింగ్ పెట్టేసి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పి ఇలా వస్తుంది, అప్లికేషన్స్ ఇప్పుడు ఓపెన్ అవుతాయి, మీరు అప్లై చేయాలి, ఇలా అప్లై చేయాలి, దానికి ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసి కంటిన్యూస్లీ మార్చ్ ఏప్రిల్లో డెడ్ లైన్ ఉండింది అప్లికేషన్. ఆ త్రూఅవుట్ ది ఎంటైర్ ప్రాసెస్ వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళని గైడ్ చేసాం ఆ ప్రాసెస్ అంతా. ఒక 400 స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి 400 స్టూడెంట్స్ అందులో జాయిన్ అయ్యారు ఇంట్రెస్ట్ ఉండి. నేను మాట్లాడని చెప్పి వాళ్ళకి విని నచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళకి కన్సిస్టెంట్గా నేను ఎవ్రీ టైం వాళ్ళకి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. మీరు ఇలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, మీ అప్లికేషన్ ఇలా చేయాలి, వీళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి, మెంటర్స్తో ముందే మాట్లాడండి, ఇలా అన్నీ చెప్పుకుంటూ వాళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చాను. అది చెప్పి వాళ్ళు లాస్ట్కి చాలామంది అప్లికేషన్ సబ్మిట్ చేశారు. ఈసారి మనకేం సెలెక్షన్స్ రాలేదు అందులో. బట్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ వీఆర్ డూయింగ్. అంటే ఫస్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే చాలామంది అప్లై చేశారు, వాళ్ళకి అప్లికేషన్ సెలెక్ట్ కాలేదు, కానీ అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేస్తాం సార్, మీ గైడెన్స్లో రెడీగా ఉన్నానని చెప్తున్నారు. ఆ ఎంతూజియాజం క్రియేట్ చేసాం వాళ్ళకి. ఇలాంటి ఇనిషియేటివ్స్ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. సో ఇప్పుడు ఒక్క స్టూడెంట్కి వచ్చినా కూడా అది మళ్ళీ మన కాలేజ్లో కల్చర్ అయిపోతుంది. ఒక్క స్టూడెంట్ వచ్చినా కూడా అందరూ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు జూనియర్స్ వెళ్ళి సార్ మీరు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్లో తెచ్చుకున్నారు, ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకున్నారని అడుగుతారు. ఎక్కువ మంది ట్రై చేస్తారు. అంటే అది కూడా మన రీచ్లో ఉంది. అది ఓన్లీ ఐఐటియన్స్కి కాదు, మనకి కూడా అది వీఆర్ కేపబుల్ ఆఫ్ దట్, మన అందుబాటులోనే ఉందని వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో మెల్లగా స్లో అదే అన్నది సడన్గా మనం ఏమో చేయగానే అన్ని సక్సెస్ అవ్వవు. ఒకటి ఫెయిలియర్ మెల్లగా సక్సెస్ అవుతుంది. ఎఫర్ట్లెస్గా మనం అంటే చేస్తూనే ఉండాలి. మనకు ఫలితం కనిపించకున్నా కానీ నమ్మకం పెట్టుకొని చేస్తూనే ఉండాలి. హర్ష సార్, మీకు ఒక ట్రిక్కీ క్వశ్చన్. ఇప్పుడు బహుశా మీరు డైనమిక్స్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలి. మేబీ దే ఆర్ మోస్ట్ రెస్పెక్టబుల్ పీపుల్. నీల్ గోక్టే అని చెప్పేసి, యాక్చువల్గా నేను ఒక ట్రైనర్ని, మా నీల్ గోక్టే సార్ కూడా ఒక ట్రైనర్. రైట్. సో ఆయన ఎప్పుడో 40 ఏళ్ల క్రితం తెలుసుకున్నటువంటి ఒక లాజిక్ని, అంటే ఒక C++ నేర్పించాలి, లేకపోతే డేటా స్ట్రక్చర్స్ అల్గరిథమ్స్ నేర్పించాలి అనేటువంటి ఒక ఫౌండేషన్ తెలుసుకొని KMIT లాంటి ఒక వ్యవస్థ నెలకొల్పి, దాని తరఫున మళ్ళీ ఇంకొక 4 ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పి ప్రజల్లో ఆయన అభిమానాన్ని అయితే చూరుకున్నాడు. ఓకే, ఇది ఒక పర్స్పెక్ట్. మాటలే తోటాలుగా పేల్చి మల్లారెడ్డి సారు ఈరోజు తనే ఒక ఐకానిక్ మనిషిగా ఆయన ఉన్నారు. సరే, వాళ్ళు ఒక జనరేషన్ థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అనే రకంగా మీరు ప్రపంచాన్ని చూసి ఇప్పుడు మీరు గీతాంజలిని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వచ్చారు. సో ఎటువంటి మీ గ్లోబల్ లాజిక్స్ని మా విద్యార్థుల కోసం మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? సో నాకు 2016లో నేను ఎంఎస్కి వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ MFE ప్రోగ్రామ్ అంటారు దాన్ని. అది వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఒక ప్రీ MFE ప్రోగ్రామ్ అని మాకు చెప్పారు. మీకు ఆ MFE ప్రోగ్రాంలో సక్సీడ్ కావడానికి కావాల్సిన వాల్యుబుల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ముందు చదువుకోవచ్చు, చదువుకోకుండా పోవచ్చు. సో అవి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే మీకు కొన్ని బేసిక్స్ నేర్పిస్తాము, అది రిఫ్రెష్ చేస్తాము అని ప్రీ MFE ప్రోగ్రామ్ లాంచ్ చేశారు బరూక్ కాలేజ్, న్యూయార్క్ సిటీలో. ఓకే, వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా ఇక్కడ చాలా మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుదామని వస్తున్నారు, కానీ వాళ్ళకి ప్రోగ్రామింగ్ సైడ్ ఎటువంటి ఎక్స్పోజర్ లేదు. వాళ్ళకి ఒక కంప్యూటర్ కూడా కొంతమంది కంప్యూటర్ కూడా ఇప్పటివరకు ఆపరేట్ చేయలేదు. వాళ్ళు మొత్తం ఎక్కువ ఫోన్లోనే చేసుకుంటున్నారని, కంప్యూటర్స్ లేవు వాళ్ళకి, ల్యాప్టాప్స్ లేవు, ఏం లేవు. సో ఆ ప్రీ CSE ప్రోగ్రామ్ అని ఒకటి ఈ ఇయర్ లాంచ్ చేసాం. అది ఈసారి చిన్నగా చేసాము, బట్ స్టిల్ వీ గాట్ మోర్ దెన్ 200 రిజిస్ట్రేషన్స్. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఎనీ కాలేజ్, మన కాలేజ్ స్టూడెంట్స్ అనే కాదు, ఏ కాలేజ్ వెళ్తున్నా వాళ్ళు ఇంకా అడ్మిషన్ తీసుకున్నా ఎనీథింగ్, ఇట్స్ ఓపెన్ టు ఆల్, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళని మన కాలేజ్కి ఇన్వైట్ చేసి ఒక ప్రీ CSE కోర్సు వాళ్ళకి ఓపెన్ రిజిస్ట్రేషన్ పెట్టేసాం. 200 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో మనం ఏం చెప్పామంటే ఫస్ట్ వాళ్ళకి ఒక 2 days బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంట్రొడక్షన్, అంటే ప్రోగ్రామింగ్ అంటే అసలు ఏంటి, పైథాన్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఇంట్రొడక్షన్ వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడానికి. దాని తర్వాత ఒక 2-3 days స్పెషలైజేషన్ మీద కూడా పెట్టాం. ఎవ్రీ డే ఒక స్పెషలైజేషన్. వాళ్ళకి 1 dayలో స్పెషలైజేషన్ నేర్పిస్తామని కాదు, బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ స్పెషలైజేషన్ అంటే ఏంటి, AI అంటే ఏంటి, AI/ML సబ్జెక్ట్ స్పెషలైజేషన్ తీసుకుంటే అందులో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనేది వాళ్ళకు సబ్జెక్ట్ పరంగా చెప్తాం. అండ్ చాలా హ్యాండ్స్ ఆన్ పెట్టేసి వాళ్ళకు ప్రోగ్రామ్ రాపిస్తాం. డేటా సైన్స్ ఒకరోజు, AI/ML ఒకరోజు, సైబర్ సెక్యూరిటీ ఒకరోజు, అలా పెట్టి
వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది ఆ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఆ ఫీల్డ్ అంటే ఏంటి. దీంట్లో మొత్తం సబ్జెక్ట్ నాలెడ్జే కాకుండా వాళ్ళకి ప్రోగ్రామింగ్ నేర్పించిన తర్వాత వాళ్ళందరితో హ్యాకర్ ర్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేపించి వాళ్ళకి ప్లాట్ఫామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. హ్యాకర్ ర్యాంక్ అంటే ఏంటి, అది కంపెనీస్లో ఎలా వాడుతున్నారు, వాళ్ళతో బేసిక్ హలో వరల్డ్ ప్రోగ్రామ్స్ లాగా రాపిస్తాం. ఇదంతా గైడెడ్. నేను కూడా ఇన్వాల్వ్ ఉండే డైరెక్ట్లీ విత్ దట్. అండ్ ఇండస్ట్రీకి వెళ్ళి కూడా కొందరిని పిలిపించాము. ఇండస్ట్రీ ప్రాక్టీషనర్స్, ట్రైనర్స్ కాదు, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు. అండ్ దెన్ సిమిలర్లీ డేటా సైన్స్ ఒకరోజు వాళ్ళకి డేటా సైన్స్ అంటే ఏంటి, డేటాని తీసుకొని ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానిలో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కెరియర్ గైడెన్స్ కూడా. అంటే డేటా సైన్స్ చదువుకుంటే అలాంటి రోల్స్ ఎలా ఉంటాయి, ఏమేమి రోల్స్ ఉంటాయి, డేటా ఇంజనీర్ అంటే ఏంటి, డేటా సైంటిస్ట్ అంటే ఏంటి, డేటా అనలిస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఫ్రాగ్మెంటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆన్లైన్, కానీ అన్నీ ఒక దగ్గర మంచిగా వాళ్ళకి రెలవెంట్గా చెప్తున్నాం. ఒకరోజు ఏఐ తీసుకొని ఏఐ అంటే ఏంటి, ఏఐకి డేటా సైన్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఏఐ తీసుకుంటే కెరియర్స్ ఎలా ఉంటాయి, కోర్ సిఎస్సి వర్సెస్ ఏఐఎంఎల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నాం. దెన్ థర్డ్ డే సైబర్ సెక్యూరిటీలో ఏముంటుంది, క్రిప్టోగ్రఫీ, ఎథికల్ హ్యాకింగ్. ఆ సబ్జెక్ట్స్ డీప్ లో కాకుండా ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఎలాగో వాళ్ళు కోర్స్ జాయిన్ అయితే నేర్చుకుంటారు, కానీ అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి, అసలుకి ఆ సబ్జెక్ట్ మీనింగ్ ఏంటి, అది నేర్చుకుంటే మీకు జాబ్స్ ఎలా వస్తాయి, జాబ్ జాయిన్ అయితే మీరు ఆ జాబ్లో ఎలాంటి పని చేస్తారు, ఇలాంటివన్నీ చెప్తున్నాం. సో ఇలాంటి ఒక ప్రీ సిఎస్సి బూట్ క్యాంప్ అని ఈసారి చేసాం. అండ్ వీఆర్ ప్లానింగ్ టు గ్రో దట్ ప్రోగ్రామ్ టు బిగర్ స్టాండర్డ్స్ ఎవ్రీ ఇయర్. ఇలా నా గ్లోబల్ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి మన గీతాంజలి కాలేజ్లో నేను కూడా ప్రోగ్రామ్స్ ఇలాంటివి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇదంతా మీ గ్లోబల్ ఎక్స్పోజర్ గురించి చెప్పారు సార్. అయితే ఎప్పుడు కూడా మనం లోకల్ హీరోస్ ఎవరైతే ఉంటారో, అంటే మనం ప్రపంచం అంతా చూసి వచ్చినప్పటికీ మనం కంపీట్ చేయాల్సింది, లేకపోతే మనం కాంపిటీషన్ అని చెప్పలేము, మేబీ ఇన్స్పైరింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఉన్నటువంటిది వాళ్ళు ఎలా, ఇప్పుడు అల్టిమేట్గా సార్ ప్రజల మెప్పు ఎవరు పొందుతారో వాళ్ళు లీడర్స్, రైట్. దీంట్లో సెకండ్ థాట్ లేదు. కాబట్టి ఇప్పుడు 72 ఏళ్ల వయసులో మల్లారెడ్డి సారు, 70 ఏళ్ల వయసులో నీళ్ళు కొట్టేశారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా మనం స్ఫూర్తి పొందాల్సింది ఉంది, ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్లో కూడా ఈ రకంగా ఏదో చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నా దృష్టిలో యాక్చువల్గా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది అటు ఇటు నెగిటివ్ చెప్పినప్పటికీ విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఈ దేశం గురించి మాట్లాడే వాళ్ళకన్నా వీళ్ళు ఇక్కడ ఫైట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా నేను హీరోస్ అనే చెప్తాను సార్. రైట్. సో వీళ్ళు ఒకవైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ కాలేజెస్ అంటూ వచ్చినటువంటి నెక్స్ట్ వేవ్ అనుకోండి, పొలారిస్ అనుకోండి, న్యూటన్ అనుకోండి, లేకపోతే XYZ సో అండ్ సో, వాళ్ళందరూ యూత్ అండ్ యంగ్ ఎంటర్ప్రీనర్స్. వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర మనీ లేదు. యాక్చువల్గా ఈ ఆర్థోడాక్స్ సిస్టమ్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో మీకు రెండు పదనులు అనమాట. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇటు నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు, ఇటు మల్లారెడ్డి సార్ అనుకోండి, నీలగొక్టే సార్ అనుకోండి, వీళ్ళతో సమకాలీకుడైనటువంటి రవీంద్ర రెడ్డి సార్ యొక్క అనుభవం, అదేవిధంగా జనరేషన్ ప్రకారంగా చూసుకున్నప్పుడు ఏమో నెక్స్ట్ జనరేషన్ పర్సన్. సో ఈ రెండింటిని కలగలిపి, అంటే ఇటు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని, ఇటు నుంచి వచ్చే కాంపిటీషన్ని రెండింటిని ఎదుర్కొని గీతాంజలిని నెక్స్ట్ 5 yearsలో మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు సార్? మీరు అన్న ఒక వర్డ్కి ఫస్ట్ నేను ఆన్సర్ ఇస్తాను. కాంపిటీషన్ గురించి నా పర్స్పెక్టివ్ ఏంటంటే, సరే మనకు ర్యాంకింగ్ సిస్టమ్ అది ఇది అవన్నీ పక్కన పెడితే మన మెయిన్ గోల్ ఇస్ పక్కన వాడిని దాటాలని కాదు. నేను స్టూడెంట్స్ కూడా ఇదే ఫిలాసఫీ చెప్తాను ఎప్పుడు. మీరు మీ పక్కన కూర్చుని వాడుతానో ముందు కూర్చుని వాడుతానో కంపేర్ చేసుకోకండి. మీరు మెయిన్ థింగ్ చూసుకోవాలి ఏంటంటే, మీరు నిన్న మీతోనే కంపేర్ చేసుకోండి, నిన్నటి మీతో. సో మన కాలేజ్ కూడా అలానే చూస్తున్నాం. నిన్న మనం ఉన్న సిచ్యువేషన్కి ఈరోజు మనం సిచ్యువేషన్కి ఏదన్నా పాజిటివ్ చేసామా లేదా, నిన్నటికంటే ఈరోజు బెటర్ ఉన్నామా, నిన్న ఒక సింపుల్ థింగ్ లైక్ నిన్న మన కరికులం, నిన్నటికంటే ఈరోజు మన కరికులం బెటర్ ఉందా, నిన్నటికంటే ఈరోజు మన ప్లేస్మెంట్స్ బెటర్ ఉన్నాయా, నిన్నటికంటే ఈరోజు మన ఫ్యాకల్టీ బెటర్ ఉన్నారా, అంతే. నిన్నటికంటే ఈరోజు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ ఉందా, అంతే. ఎవ్రీడే మనం కాన్స్టెంట్లీ నేర్చుకుంటూ ఉండాలి, గ్రో అవుతూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే 5 yearsలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు గీతాంజలి స్టూడెంట్ ఏ గోల్ పెట్టుకొని జాయిన్ అయినా ఆ గోల్ వాళ్ళు రియలైజ్ అయ్యేటట్టు ఆ కేపబిలిటీ ఇస్తాం వాళ్ళకి. అది MS కావచ్చు, MBA కావచ్చు, వాళ్ళకి జాబ్ కావచ్చు, ఆంటర్ప్రినర్షిప్ కావచ్చు, వాళ్ళ సొంత కంపెనీ స్టార్ట్ చేసుకునేటట్టు కావచ్చు. అన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళకి ఏ గోల్స్ అయినా ఉండొచ్చు. చాలామందికి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఏ గోల్ ఉంటే ఆ గోల్ మాత్రం సక్సీడ్ అవ్వాలి, ఆ గోల్లో బెస్ట్ వేలో సక్సీడ్ అవ్వాలి. అది మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతాం. లైక్ జాబ్స్ అంటే శాలరీస్ పెంచాలి, ఆంటర్ప్రినర్షిప్ అంటే వాళ్ళకి కాలేజ్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇంక్యుబేషన్ సెల్ ఉంది Block 5లో, అది కూడా వెళ్ళి మనం చూద్దాము. వాళ్ళకి కాలేజ్ ఇంటర్నల్ సీడ్ ఫండింగ్ ఇస్తుంది. ఉద్యమోత్సవం లాంటి ప్రోగ్రామ్స్లో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాము. నేషన్లో ఓన్లీ 14 colleges ఉంటే అందులో దిస్ వన్ ఆఫ్ అవర్ కాలేజ్ వాజ్ ద పార్టిసిపెంట్. అందులో స్టార్టప్స్ అన్నీ వచ్చాయి. మోర్ దెన్ 14 startups presented their ideas here and investors వచ్చి మినీ షార్క్ ట్యాంక్ లాగా చేశారు ఇక్కడ.
ఓకే. హ్యాకథాన్స్ అవి ఇవి రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి, అవి మేమే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ఎంఎస్ ఎంబీఏ కావాలంటే కూడా స్టాండర్డ్ కౌన్సిలింగ్ మేము చేస్తూనే ఉంటాము. మనకి ఎవ్రీ 20 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటారు. ఓకే. వాళ్ళకి మెంటరింగ్ పీరియడ్స్ మనకి టైం టేబుల్లోనే పెట్టేసి ఓకే. వాళ్ళకి కాన్స్టెంట్ గైడెన్స్ ఇస్తున్నాం. దట్ మీ కెరియర్ గోల్స్కి రీచ్ అవ్వడానికి మీరు కరెక్ట్ వేలో వెళ్తున్నారా, మీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి, సో మీరు ఏ ట్రైనింగ్స్ తీసుకోవాలి, అలాంటివి గైడెన్స్ కూడా ఇస్తున్నాం మనం. ఓకే. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్కి ఏ గోల్ అయినా ఉండొచ్చు, ఆ గోల్ రీచ్ కావాలి. అండ్ వాళ్ళు గీతాంజలి జాయిన్ అయితే మాకు అక్కడ సరైన మెంటరింగ్ దొరుకుతుంది, సరైన గైడెన్స్ దొరుకుతుంది, మేము అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతామన్న కాన్ఫిడెన్స్ రావాలి. అది వస్తే దట్ ఈస్ అవర్ విజన్ ఫుల్ఫిల్డ్. ఓకే సార్. ఇప్పుడు నాస్కామ్ ఏం చెప్తుందంటే సార్, యాక్చువల్గా నాస్కామ్ చెప్పింది మనం లోకల్గా తీసుకున్నప్పుడు మన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణ నాయుడు గారు కూడా 100 మంది అవసరమైన చోట మనం 1000 మందిని ప్రొడ్యూస్ చేస్తాం అంటున్నారు. సో నిజంగా అంటే ఇంతటి కాంపిటీషన్లో ఈ పిల్లల్ని ఎలివేట్ చేయాల్సినటువంటి ఎక్కువ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు కాలంలో ఏంటంటే ఆ రోజు ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత మ్యాన్ పవర్ తక్కువ ఉండే కాబట్టి ఆ రోజు డిమాండ్ సప్లై ప్రకారంగా తీసుకున్నప్పుడు ఎక్కువ మనకి ఆ రోజు సిచ్యువేషన్ ఉండే. ఈరోజేమో అందరూ వన్ సైడెడ్గా సిఎస్సి ఫ్యామిలీ వైపుకి రావడం వల్ల ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది, తక్కువ ఎంప్లాయ్మెంట్ అయింది. సో ఈ సిచ్యువేషన్ని పిల్లలకి అంటే జనరల్గా నా దృష్టిలో ఏంటంటే సార్, ఇంజనీరింగ్ అనేది పిల్లల యొక్క మానసిక పరిపక్వతను పెంచడానికి పెట్టుకున్నటువంటి ఒక చిన్న సిస్టమ్ మనం. రైట్. సో ఇది ఏదో ప్యాకేజ్ కోసమో లేకపోతే మళ్ళీ అందరినీ ఇంకా ఏదో అంటే ఇది పర్సెప్షన్ మారిపోయింది, కానీ జనరల్గా చదువు అనేది ఎన్లైట్మెంట్ అంట పీపుల్ ఆ యొక్క ఎన్లైటన్మెంట్ ఏదైతే ఉందో అది చేయడమే ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రాథమిక లక్ష్యం జనరల్గా మాట్లాడితే. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ మారిపోయింది, సినారియో మారిపోయింది. ఇప్పుడున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఒకవైపు ఉంది, ప్లస్ కాంపిటీషన్ తీసుకున్నప్పుడు 100 ఉద్యోగాలకి 1000 మంది కాంపిటీషన్ అనేది ఎక్కువ కాంపిటీషన్ అనమాట. సో ఈ కాంపిటీషన్లో ఎలా ముందుకు పంపిస్తారు పిల్లల్ని ఒక క్వశ్చన్ అయితే. రెండోది వాళ్ళు వివిధ రంగాల్లోకి పోయేసి ఇప్పుడు అసలు సాఫ్ట్వేర్ అనేది కూడా ఇంకొక రూపంలో రావచ్చు. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టేటప్పటికి, లేకపోతే పివి నరసింహారావు కానీ లేకపోతే రాజీవ్ గాంధీ మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్ విప్లవం తీసుకొచ్చేటప్పటికి అదొక సెన్సేషన్గా అయింది. ఆ సెన్సేషన్ ఇప్పుడు శాచురేషన్ లెవెల్కి వచ్చింది. సో ఈ శాచురేషన్ ఇక్కడికి ఆగింది అంటే డెఫినెట్గా ఇంకొక ఎవల్యూషన్ ఏదో వస్తుంది. రైట్. సో ఈ ఎవల్యూషన్, రాబోయే ఎవల్యూషన్ ఏమై ఉండొచ్చు, దానికి తగినట్టుగా గీతాంజలి విద్యార్థులను ఏ రకంగా మీరు ప్రిపేర్ చేసే అవకాశం? సో మీరు అన్నట్టు కరెక్టే. ఆ జాబ్స్ ఒక 100 జాబ్స్ ఉంటే 1000 స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. కానీ 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, 1, వీళ్ళందరూ ఇలా జాబ్స్తో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సగం మంది జాబ్స్ క్రియేటర్స్ కూడా కావాలి. అందుకే మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కూడా చాలా ఫోకస్ పెడుతున్నాం, సపోర్ట్ ఇస్తున్నాం ఇండివిజువల్స్కి. అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా మందికి ఆ ప్యాషన్ ఉంది. నేను ఒక స్టార్టప్ చేయాలి, నాకు ఐడియా ఉంది, నాకు ఐ వాంట్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ అనే వాళ్ళకి ప్యాషన్ ఉంది. అది మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఇంకొక కొత్త 100 జాబ్స్ క్రియేట్ చేస్తారు. సో అలా ఈ ఈకోసిస్టమ్ని కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఇది ఒక సర్వీస్ కంపెనీస్ మైండ్ సెట్లోకి వెళ్ళి కూడా బయటికి రావాలి. మనకు హిస్టారికల్గా ఈ ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిసెంట్, టీసీఎస్ ఇవే కంపెనీస్ వచ్చి హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ వెళ్ళడం. లైక్ మీకు ఒక స్టోరీ చెప్తాను. నేను 2010లో ఇన్ఫోసిస్లో ఇంటర్న్షిప్ చేశాను. చాలా మంచి ప్రాజెక్ట్ అది, నాకు ఇప్పటికీ అన్ని డీటెయిల్స్ గుర్తున్నాయి. ఆడియో ఫింగర్ ప్రింటింగ్ ప్రాజెక్ట్. అప్పుడు చేసినప్పుడు ఒక ఎంప్లాయీ ఇన్ మై టీమ్, కొలీగ్ ఉండే కదా, అతను కాలేజ్ గురించి చెప్తున్నాడు. 7000 స్టూడెంట్స్ ఉన్న కాలేజ్లో ఇన్ఫోసిస్ వచ్చి 700 పీపుల్ని తీసుకుందంట. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జాబ్స్ ఎలా రావాలంటే, కొత్త ప్రోడక్ట్ కంపెనీస్ వచ్చి కొత్త ఇన్నోవేషన్స్ చేయాలి. ఆ ఇన్నోవేషన్స్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి జనాలు కావాలి. ట్రైన్డ్, స్కిల్డ్, టాలెంటెడ్, క్రియేటివ్, ప్రొఫెషనల్ ఇండివిజువల్స్ విత్ హోలిస్టిక్ స్కిల్ సెట్. వాళ్ళు వచ్చి ఇలాంటి కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావాలి. మన దగ్గర ఒక కొత్త చాట్ జీపీటీ రావాలి. మనం చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నాం, కానీ అలాంటిది కొత్తది మన దగ్గరికి వెళ్ళి రావాలి. అది మన కంట్రీ ఫ్యూచర్. ఆ విజన్కి గీతాంజలి ఆ డైరెక్షన్లో గీతాంజలి సపోర్ట్ చేస్తుంది. సార్ యాక్చువల్గా నేను ఏంటంటే ఈ మధ్య ఒక వీడియో చేసాను, ఒక 3-4 డేస్ బ్యాక్. ఆ వీడియోలో ఏంటంటే, పళ్ళు రాలగొట్టుకునే దానికి ఏ రాయి అయినా ఒకటే, సిఎస్సి అయినా, సిఎస్సి ఏఎంఎల్ అయినా, డేటా సైన్స్ అయినా, ఐఓటీ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా, కాలేజ్ వాళ్ళు నేర్పించే మాత్రం C++, జావా ప్లస్ సిఆర్టీ ట్రైనింగ్ అని చెప్తే ఎవరో కొద్దిమంది నెగిటివ్ కామెంట్ చేపెట్టారు. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ నిజమే సార్, మాకు ఎడి తిప్పినా కానీ తీసుకొచ్చి మళ్ళీ ఆ సిఆర్టీ ట్రైనింగ్లో కోసం పెట్టేసి మమ్మల్ని తీసుకొచ్చేసి ఆ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఈ కంపెనీలకే మమ్మల్ని దొబ్బేస్తున్నారు. యాక్చువల్గా జరిగింది అయితే ఇది ఫస్ట్ బ్యాచ్లో అయితే అసలు 0 ప్లేస్మెంట్స్ అయినాయి. చాలా సందర్భాలలో ఇప్పుడు ఏదో కొన్ని మంచి కాలేజెస్ తీసుకున్నప్పుడు, మంచి అంటే తెలంగాణలో మంచి కాలేజెస్ అనుకున్నా, లేకపోతే నేషనల్ బడి మంచి కాలేజ్ అనుకున్నా,
చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కాడికి వచ్చేసరికి ఆగిపోతున్నాయి తప్ప అంతకుమించి ఎలివేటెడ్ స్కిల్స్ ఇవ్వట్లేదు అని నాకు కూడా అనిపించింది. వాస్తవానికి నేను అదే వీడియో రూపంలో చేసిన. అంటే మీరు దీంట్లో ఏకీభవిస్తారా సార్, ఏమైనా విభేదిస్తారా? మీ దగ్గర ఏమైనా స్పెషాలిటీ ఏమైనా జరుగుతుందా? లేదండి, 100% కరెక్ట్ మీరు చెప్పింది. ఇప్పుడు కాలేజెస్లో మీరు ఏం తీసుకున్నా కూడా, ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా, కోర్స్ సిఎస్సి తీసుకున్నా, ఫస్ట్ 2 years ఆఫ్ ద సిలబస్ సేమ్. అది అన్ని కాలేజ్లో అలానే ఉంది, గీతాంజలిలో అలానే ఉంది. ఆ 2 years సిలబస్ ఏంటంటే కోర్ కంప్యూటర్ సైన్స్ స్కిల్స్, అవి అన్నిటికీ పనికొస్తాయి. సో అది ఎలాగో సేమ్ ఉంది. అండ్ మన జాబ్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా మళ్ళీ అవే క్వశ్చన్స్ అడుగుతారు, అదే అడుగుతారు. ఆ స్కిల్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఏ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ కంపెనీ అయినా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ ప్లేస్మెంట్స్లో కూడా వాళ్ళు మీరు ఈ డిపార్ట్మెంటా ఆ డిపార్ట్మెంటా అని ఎలిజిబిలిటీలోకి పెట్టట్లేదు. సో మీరు ఏ కంపెనీ వచ్చినా, ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ వచ్చినా కూడా వాళ్ళు కోర్ సిఎస్సి వాళ్ళు, ఏఎంఎల్ వాళ్ళని తీసుకుంటారు. సో అలా స్టూడెంట్కి ఫ్లెక్సిబిలిటీ ఎనీవే ఉంది. మనం ఎన్ఈపీ 2020లో మల్టీడిసిప్లినరీ, ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్ మీద చాలా ఫోకస్ ఉంది. అందుకని మనం స్టార్ట్ చేసాం అలా. ఈవెన్చువల్లీ ఇప్పుడు మనకి చూస్తే 50 కోర్సెస్ ఇన్ 4 years తీసుకుంటే అందులో 10% కోర్సెస్ ఈచ్ స్పెషలైజేషన్లో డిఫరెంట్ ఉంటాయి. అది మనం కోర్ సిఎస్సిలో వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డిపార్ట్మెంట్స్లో కొంచెం ఇంట్రొడక్షన్ వస్తుంది, ఒక్కొక్క స్పెషలైజేషన్ అన్ని బ్రాంచెస్కి ఇంట్రొడక్షన్ లాగా వస్తుంది. కానీ మీకు ఆల్రెడీ ఒక బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంటే, ఏఐఎంఎల్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు అంటే ఇంట్రెస్ట్ అంటే న్యూస్లో చూసి యూట్యూబ్లో చూసి వచ్చిన ఇంట్రెస్ట్ కాదు, మీరు న్యాచురల్లీ ఇంక్లైండ్ అంటే 17 years స్టూడెంట్స్కి న్యాచురల్లీ అది తెలియకపోవచ్చు. బట్ వాళ్ళు ఎవరితోనో మాట్లాడి, వాళ్ళ ఫ్రెండ్స్తోనో, పేరెంట్స్తోనో, టీచర్స్తోనో, వాళ్ళ బంధువులతోనో, ఎవరైనా ఆ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని కొంచెం అదేదన్నా రీసెర్చ్ చేసి, ఆర్ ఇప్పుడు మన కాలేజ్కి వస్తే నన్ను అడిగినా నేను చెప్తాను, అలా చాలామంది వచ్చి అడిగారు, తెలుసుకున్నారు. మేము చెప్పిన విని అది అర్థం చేసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసి, లైక్ ఆ సిఎస్సి బూట్ క్యాంప్ కూడా వచ్చారు చాలామంది, వచ్చి అన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు దే ఆర్ బెటర్ ఇన్ఫార్మ్ టు టేక్ అ డెసిషన్. అలా తెలుసుకొని నాకు ఇంట్రెస్ట్ ఉంది ఏఎంఎల్లో, నేను వెళ్ళి ఏఎంఎల్ జాబ్ చేస్తాను అంటే ఆ ఎంఎల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ డిఫరెన్స్ లేదు, 10% కోర్సెస్ ఎక్కువ చేస్తారు స్పెషలైజేషన్లో, కానీ ఈవెన్చువల్లీ 4-5 yearsలో మెల్లగా పెరుగుతూ పోతుంది. ఎన్ఈపీ 2020లో వాళ్ళు 50% ఓపెన్ పెట్టాలన్నారు, 50% కోర్, 50% ఓపెన్, సో దట్ దే కెన్ డూ మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్. ఇప్పుడు నేను ఐఐటీలో ఉన్నప్పుడు సైకాలజీ చేసినట్టు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కూడా ఆర్కిటెక్చరో లేకపోతే సివిల్లోనో అలా చేయాలి. ఇప్పుడు మనం దానికోసం మైనర్ డిగ్రీస్ కూడా పెట్టాం. మైనర్ డిగ్రీస్ ఆల్సో ప్రమోట్ దిస్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్. వాళ్ళు 18 credits ఎక్స్ట్రా ఇస్తే ఏ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళని ఏదైనా తీసుకోవచ్చు. ఆ మైనర్ డిగ్రీతో నీకు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఉన్న వాళ్ళు కూడా ఏఐఎంఎల్ మైనర్ తీసుకోవచ్చు. ఆ డిగ్రీలో మేజర్ మెకానికల్, మైనర్ ఏఐఎంఎల్ అని వస్తుంది. వెల్ దే కెన్ వర్క్ ఇన్ మోర్ అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ లైక్ ఇప్పుడు ఏఐ ఇన్ రోబోటిక్స్ వస్తుంది, సో అలా వాళ్ళు దానిలో పనిచేయచ్చు. ఈసీ వాళ్ళు కూడా ఏఐఎంఎల్ తీసుకోవచ్చు, ఈసీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు, అదే ఎనీ మిక్స్ అండ్ మ్యాచ్ తీసుకోవచ్చు. ఇవే కాకుండా ఏఐఎంఎల్ మీరు చెప్పినట్టు మెయిన్ థింగ్ మన కాలేజెస్ ఏం చేస్తున్నాయి, ఈ స్పెషలైజేషన్స్ పెట్టారు సరే, దాని పాత ఏంటి ఆలోచిస్తే ఏఎంఎల్ అంటే చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కాదండి. చాట్ జీపీటీ యూజ్ చేయడం కాదు ఏఐ అంటే, చాట్ జీపీటీ క్రియేట్ చేయాలి. చాట్ జీపీటీ లాంటి ఒక టెక్నాలజీ మన స్టూడెంట్ వెళ్ళి క్రియేట్ చేయాలి. ఫస్ట్ థింగ్ కాలేజ్ వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. అది అర్థమైతే దీని మీరు దానికి తగ్గట్టు కోర్సెస్ కానీ ఏదైనా పెట్టచ్చు. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ పెట్టచ్చు, అది మేము పెట్టలేదు, బికాస్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు గో. ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీ, దిస్ ఈస్ ద కోర్ ఆఫ్ జీపీటీ. జీపీటీ ఫుల్ ఫామ్ ఏంది అసలుకి? జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ అనే టెక్నాలజీ మీద ఇది బిల్డ్ అయింది. అది 2016లో గూగుల్ బ్రెయిన్లో రాసిన పేపర్కి వెళ్ళి ఇదంతా వచ్చింది. ఆ పేపర్ పేరు కూడా అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్. ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లైక్ మై సెల్ఫ్ ఉంటే ఇవి తెలుసుకొని కరికులం కరెక్ట్గా అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే వాట్ ఈస్ ద లేటెస్ట్ ట్రైనింగ్ వీ హ్యావ్ టు గివ్ టు ద స్టూడెంట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఏఐ అనే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఇవన్నీ తెలుసుకొని చేస్తే. అలా కాకుండా చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కాదు. యాక్చువల్గా ఇప్పుడు నాకు దీంట్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫంక్షనల్ ఏఐ వర్సెస్ ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ ఏఐ. సో జనరల్గా ఇండియన్ పర్స్పెక్టివ్ తీసుకున్నప్పుడు జనరల్గా ఫంక్షనల్ సైడ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా ఎక్కువ జాబ్స్ వస్తాయని అంటూ ఉంటారు సార్. దీంట్లో ఏది నిజం అంటారు? అన్ని సైడ్స్ జాబ్స్ ఉన్నాయండి, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఫంక్షనల్గా డెవలప్ చేసి కొత్తగా ఏమైనా ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేస్తే దానికి డెఫినెట్లీ మోర్ స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ వేర్ మోర్ పేస్ ఆల్సో దే, ఎందుకంటే అది కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. బట్ వాట్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇస్ అది నువ్వు ఒక చిన్న థింగ్ మీ కంప్యూటర్లో రన్ చేయగానే అయిపోదు, దాన్ని ప్రొడక్షనైజ్ చేయాలి, దానికి కావాల్సిన చాలా సపోర్టింగ్ సర్వీసెస్ ఉంటాయి. అవన్నీ కూడా దే ఫాల్ అండర్ ది సేమ్ పర్వ్యూ. ఇవన్నీ స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ లేదు. మనం మెల్లమెల్లగా ఏం చేస్తామంటే అది ఎక్స్పోజర్ ఇవ్వడానికి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తున్నాం. నా ఎక్స్పీరియన్స్ ఎక్కడ వరకు వస్తుందంటే, ఇప్పుడు నాతో పాటు ఐఐటీలో చదువుకున్న వాళ్ళందరూ
చాలా మంచి మంచి కంపెనీస్లో సీనియర్ రోల్స్లో ఉన్నారు. 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ప్రిన్సిపల్ ఇంజనీర్స్ లాగా ఉన్నారు, మేనేజర్స్ లాగా ఉన్నారు. సో వాళ్ళని కొందరు CEOs ఉన్నారు, స్టార్ట్అప్స్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టూడెంట్స్కి జస్ట్ ఇంటరాక్షన్స్, కొన్ని ఇన్ఫార్మల్గా ఇంటరాక్షన్స్ ఇచ్చి మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయించుకోండి. మరి వాళ్ళు టాక్ ఇస్తారు, ఆ ఇండస్ట్రీ అంటే ఏంటి, దాంట్లో రీసెంట్గా ఏం డెవలప్మెంట్స్ నడుస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ టెక్నాలజీ, గేమ్ డెవలప్మెంట్, AI కానీ, అందులో ఎలాంటి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, ఆ ఈ డిఫరెంట్ రోల్స్లో ఎలాంటి గ్రోత్ ఉంటుంది మీకు, ఇలాంటి ఎక్స్పోజర్ ఇస్తున్నాం స్టూడెంట్స్కి. దెన్ స్టూడెంట్స్కి వాళ్ళ కేపబిలిటీస్కి తగ్గట్టు, వాళ్ళ గోల్స్కి తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకుంటారు. అయితే సార్ యాక్చువల్గా ఈ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళదలుచుకున్నారు, లేదా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళదలుచుకున్నా, లేదా వాళ్ళు ఒక స్టార్టప్ కంపెనీ పెడదలుచుకున్నా, అంటే ఒక ఏంజల్ ఇన్వెస్టర్స్ దగ్గర పోయినప్పుడు కానీ, లేకపోతే ఒక VC దగ్గరికి, వెంచర్ క్యాపిటల్స్ దగ్గర పోయినప్పుడు కానీ, వాళ్ళ పోర్ట్ఫోలియో అన్నదాన్ని డెఫినెట్గా చూస్తారు. రైట్. సో ఈ సోకాల్డ్ టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా అనుకోండి, లేకపోతే వరల్డ్ QS ర్యాంక్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ దీని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటాయి. కరెక్ట్. సో గీతాంజలిలో ఒక స్టూడెంట్ పోర్ట్ఫోలియో ఏ రకంగా బిల్డ్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు? బికాస్ ఈ ఎక్స్పెక్టేషన్ జనరల్గా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ అడగకూడదు, కానీ మీరు టెక్నికల్లీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ అయినప్పటికీ, సో యు ఆర్ ద యూత్ ఐకాన్ అండ్ యు ఆర్ ఫ్రమ్ IIT, యు ఆర్ ఫ్రమ్ గూగుల్. సో డెఫినెట్గా నేను ఈ క్వశ్చన్ అడగడం తప్పు కదా సార్? రైట్. సో ఇది మేము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది, చాలా పద్ధతిగా మేము చూసుకుంటున్నాం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పోర్ట్ఫోలియో ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ లెట్స్ ఒక ప్లేస్మెంట్ పరంగా తీసుకుంటే ఒక కంపెనీకి ఒక 100 to 500 రెజ్యూమెస్ వచ్చాయనుకోండి, ఆ రెజ్యూమేలో రాసిన దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి షార్ట్ లిస్ట్ చేయాలా లేదా. అండ్ అందరినీ ఇంటర్వ్యూ చేసేంత టైం కేపబిలిటీ వాళ్ళకి లేదు. అవును. సో అందుకే వాళ్ళు ఒక ప్రాసెస్ పెట్టారు, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ రెజ్యూమే కానీ, దాని తర్వాత ఇంటర్వ్యూస్ కానీ, కోడింగ్ రౌండ్ కానీ అవన్నీ చేశారు. దానికి తగ్గట్టు మేము ఒక ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేయాలి, వాళ్ళకి స్టూడెంట్స్కి ఒక స్కిల్ సెట్ బిల్డ్ చేయాలి. క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ నేర్చుకుంటారు, అది కరికులం ఆల్రెడీ డిజైన్ అయ్యి ఉంది, అది రిఫైన్ చేయడం ప్యారల్గా నడుస్తుంది. అది కాకుండా వాళ్ళకి పోర్ట్ఫోలియో డెవలప్మెంట్లా మనకి కంపెనీస్ ఏం చూస్తాయి, అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ లీడ్ కోడ్ స్కోర్స్ చూస్తాయి, లీడ్ కోడ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారని చూస్తాయి, హ్యాకర్ ర్యాంక్ కానీ, ఇలాంటి కోడింగ్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి ఇంట్రొడక్షన్ ఇస్తాము, వాళ్ళకి అవి నేర్పిస్తాము, కొంచెంసేపు హ్యాండ్ హోల్డింగ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి రెగ్యులర్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ మానిటర్ చేస్తుంటాం. అది కాకుండా థర్డ్ ఇయర్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అవుతుంది, దాంట్లో కూడా సెపరేట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్తో పాటు ఎవ్రీడే ప్రాబ్లమ్ సాల్వింగ్ అసెస్మెంట్స్ చేపిస్తుంటారు, వాళ్ళ స్కోర్స్ డెవలప్ అయ్యేలా చూస్తుంటారు. ఓకే. ఇది కాకుండా ప్యారలల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆంటర్ప్రినర్స్కి హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాం, మనం కాలేజ్లో కండక్ట్ చేస్తాము ఇండస్ట్రీ కొలాబరేషన్తో, అండ్ బయట కూడా కండక్ట్ చేస్తాం, బయట కూడా పంపిస్తాం. బయట స్టూడెంట్స్ని పంపించి వాళ్ళకి చాలామంది ప్రైజెస్ కూడా గెలుచుకొని వచ్చారు, ఫస్ట్ ప్రైజ్ కూడా గెలుచుకొని వచ్చారు, ప్రైజ్ మనీ వచ్చింది వాళ్ళకి. అవన్నీ స్టార్టింగ్ ఆంటర్ప్రినర్స్కి వాళ్ళకి పోర్ట్ఫోలియో ఆఫ్ కంపెనీస్ ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ దేర్ పోర్ట్ఫోలియో. అంటే మేము ఆల్రెడీ హ్యాకథాన్స్లో ఇలా గెలిచాము, మేము హ్యాకథాన్స్లో ఇలా పార్టిసిపేట్ చేసాం అని చెప్పడం వాళ్ళ పోర్ట్ఫోలియో. ఇది కాకుండా మనము రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్ లాంటి ఎక్సర్సైజెస్, వర్క్షాప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అది కూడా ట్రైనింగ్స్ ఇస్తుంటాము. హ్యాండ్ హోల్డింగ్ అంటే ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అంటే వర్క్షాప్లో ఒక అతను వచ్చి 10 స్లైడ్లు పెట్టేసి చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, మీరు చేసుకోండి. అలా కాకుండా అది అయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్, పర్సన్ టు పర్సన్, సింగిల్ స్టూడెంట్కి పట్టుకొని, సరే మీ రెజ్యూమే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మీరు దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలని ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ రెజ్యూమే చూడడం. సంబంధించి మీ రెజ్యూమ్ బిల్డింగ్ లో ఎటువంటి ప్రాధాన్యత ఉంది సార్? నెక్స్ట్ పాయింట్ అదే చెప్పబోతున్నాను. మనకు మ్యాండేటరీగా కరికులంలో 3 ప్రాజెక్ట్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ పెట్టామండి. క్రెడిట్స్, మినీ ప్రాజెక్ట్కి క్రెడిట్ ఉంటుంది, మేజర్ ప్రాజెక్ట్కి క్రెడిట్ ఉంటుంది 4th ఇయర్లో, మధ్యలో ఇంటర్న్షిప్ కూడా చేపిస్తాం, అది కూడా మ్యాండేటరీ కరికులంలో పెట్టేస్తాం. సో ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు డూ. ఓకే. సో వాళ్ళకి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు 3 రియల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి విచ్ ఆర్ యూనిక్ టు అన్ ఇండివిజువల్. మీరు క్లాస్లో అసైన్మెంట్లో ల్యాబ్లో చేసినట్టు ఒక ప్రోగ్రామ్ రాయడం కాదు, దిస్ ఇస్ యూనిక్ ప్రాజెక్ట్, మీరు తప్ప మీరు ఇంకెవరు చేయరు, అలా వస్తుంది. ఆ యూనిక్ ప్రాజెక్ట్స్ ఎలా అంటే స్టూడెంట్స్ని క్రియేషన్ దగ్గరికి వెళ్ళి ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్, డిప్లాయ్మెంట్ వరకు మొత్తం ఫ్యాకల్టీ హ్యాండ్ హోల్డ్ చేస్తారు. సో ఫస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ ఐడియా సబ్మిట్ చేస్తారు, ఆ ఫ్యాకల్టీ దాన్ని చూసి గైడ్ చేసి దాన్ని మోల్డ్ చేసి ఎలా అయితే మంచిగా ఉంటుందని వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏ టెక్నాలజీస్ వాడచ్చు అని వాళ్ళకి అలా గైడెన్స్ ఇస్తారు. ఇవన్నీ చేస్తూ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్, వాళ్ళ రెజ్యూమే మీదకి ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అది కూడా వాళ్ళ పార్ట్ ఆఫ్ దర్ పోర్ట్ఫోలియో. అండ్ ఇంటర్న్షిప్స్కి కూడా మేము చాలా సపోర్ట్ చేస్తున్నాము. ఎలా అంటే మాకు ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఇస్ ద సేమ్ as ప్లేస్మెంట్ ప్రాసెస్, జస్ట్ 1 year ముందు. అంటే 4th ఇయర్లో ప్లేస్మెంట్స్ ఎలా అవుతాయో 3rd ఇయర్లో ఇంటర్న్షిప్ ప్రాసెస్ సేమ్ అవుతుంది. మన ప్లేస్మెంట్స్ వెళ్ళే తీసుకుంటుంది ఆ బాధ్యత కూడా.
వాళ్ళు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి రెజ్యూమేస్ తీసుకొని వాళ్ళ కంపెనీస్ని ఇంటర్న్షిప్స్ కోసం హైర్ చేయడానికి పిలిచి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సేమ్ వే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ వస్తాయి. ఆ ఇంటర్న్షిప్ 2 months కావచ్చు, 4 months కావచ్చు, 6 months కావచ్చు. ఆ ఇంటర్న్షిప్ చేసి వాళ్ళకి స్టైపెండ్ కూడా వస్తుంది. అండ్ ఆ ఇంటర్న్షిప్లో చేసిన ఎక్స్పీరియన్స్ స్టైపెండ్ కంటే ఎక్కువ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ఆ పోర్ట్ఫోలియోలో దట్ ఈస్ దర్ స్ట్రాంగెస్ట్ పాయింట్. మంచి ఇంటర్న్షిప్ చేసి మంచి ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ సో వాల్యుబుల్, మనం ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల చాలామందికి జాబ్స్ వస్తాయి. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్లో టెక్నికలే కాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ అవుతుంది. లైక్ దర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. కంపెనీకి వెళ్ళి ఒక టీంలో అందరితో కలిసి పనిచేయడం నేర్చుకుంటారు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ అన్నీ నేర్చుకోవడం వల్ల కంపెనీకి వాళ్ళు వాల్యుబుల్ అవుతారు. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా కంపెనీస్ మళ్ళీ హైరింగ్ చేయడం ఎందుకు, ఒక 6 months మేము ఒక అతనితో పనిచేసాం కదా, అతను బాగా పనిచేస్తుంటే వాళ్ళకి ఆయనే మనం హైర్ చేసుకుందామని పీపీఓ ఇస్తున్నారు. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. ఈ మోడల్ కూడా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో పీపీఓస్ ఉన్న కంపెనీస్ని కొంచెం ఎక్కువగా మేము ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాలేజ్లో. సో గ్రేట్ థింగ్ సార్. రైట్, థ్యాంక్ యూ.